ఈరోజు సాయంకాలము అలాగే రేపు సాయంకాలము మనం ఒకటే అంశము గురించి ధ్యానించబోతా ఉన్నాం. అయితే మొదటి భాగము ఈరోజు ధ్యానిస్తాం, రెండవ భాగము రేపు రాత్రికాల సమయంలో మనము ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఏ అంశము గురించి ఈ 2 రోజులు ధ్యానించబోతా ఉన్నామంటే బాబేలు యొక్క ఆరంభము, బబులోను యొక్క ఆరంభము, బబులోను యొక్క అంతము. దేని గురించి ధ్యానించబోతా ఉన్నామా? అందరూ చెప్పాలి. బబులోను యొక్క ఆరంభము, బబులోను యొక్క అంతము. అయితే ఈరోజు మనము బబులోను యొక్క ఆరంభము గురించి, రేపటి సాయంత్రము బబులోను యొక్క అంతము గురించి, పతనము గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. మీరందరూ కూడా ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండాలి, ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన అంశము. మరి నాకు చేతనైనా మీకు అర్థమయ్యే విధంగా, నా లాంగ్వేజ్తో ఎవరికి ప్రాబ్లం లేదు కదండి, అర్థమవుతుంది కదా, అర్థమవుతుందమ్మా. కాబట్టి నేను అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో, బాడీ మాత్రమే ఎక్కడ ఉంటుందండి, మరి మనసు మాత్రం ఎక్కడో ఫేమస్ బిర్యానీ పాయింట్ చుట్టూ తిరుగుతుందంటే నేనేం చేయలేను. ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మన బాడీ, ప్రాణ, ఆత్మ, శరీరాలన్నీ కూడా ఇక్కడే ఉంచి ఈ మాటలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మొదటిగా ఎవరైనా నా కోసం చదివి పెట్టండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. ఈరోజు ధ్యానాంశము, దాని యొక్క టైటిల్ మిస్టరీ బాబిలాన్. చెప్పండి అందరూ కూడా, మిస్టరీ బాబిలాన్, బబులోను యొక్క మర్మము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. కొంచెం మైక్ ఇవ్వండి అమ్మా, ఆవిడికి మైక్ ఇవ్వండి ప్లీజ్. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును, మర్మము వేశ్యలకును, భూమిలోని హేయమైన వాటికిని, భూమిలోని హేయమైన వాటికిని, తల్లి అయిన మహాబబులోను, తల్లి అయిన మహాబబులోను, మరియు మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను. చాలండి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీ గురించి భక్తుడైన యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరంట ఆ స్త్రీ? మహాబబులోను అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ మహాబబులోను గురించి తెలుసుకొనుట ఏమై ఉన్నదంటండి? మిస్టరీ అయి ఉన్నదంట. మిస్టరీ బాబిలోన్ అని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ బబులోను గురించి తెలుసుకొనుట ఏమై ఉన్నదంట? మర్మమై ఉన్నదంట. కాబట్టి ఈ మర్మాన్నే మనము ఈరోజు రాత్రి అలాగే రేపు రాత్రి దానిని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రియులారా గమనించండి, మహాబబులోను పట్టణము గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే దాని గురించి ప్రకటన గ్రంథంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏమిటంటే, ఈ మహాబబులోను పట్టణం అట వేశ్యలకు తల్లట, అలాగే చిల్లంగితనానికి తల్లట, అలాగే మంత్ర విద్యలకు కేంద్ర బిందువుగా ఈ మహాబబులోను పట్టణం ఉందట. అయితే ఎందుకు ఈ మహాబబులోను పట్టణము ఇన్ని హేయమైన క్రియలకు కేంద్ర బిందువుగా ఉన్నది అనేది మనం తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే అంత్యకాలములో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరల వచ్చినప్పుడు ఈ బబులోను, మహాబబులోను యొక్క పతనము ఎట్లా ఉండబోతా ఉందో మనము ధ్యానించవలసిన అవసరం ఉన్నది. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎందుకండి రాకడ గురించి ఊరికే చెప్తా ఉన్నారు, రెండవ రాకడ గురించి ఊరికే ప్రస్తావిస్తారు, వచ్చేవాడు ఎప్పటికైనా వస్తాడు కదా, మీకేంటి అంత తొందర అని. మాకేమీ తొందర లేదు, కానీ ఇక్కడ బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయనకే తొందరగా ఉన్నట్టుంది. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి. అయితే ప్రియులారా, మన అందరూ కూడా సిద్ధపడటానికే ఈ మాటలు దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించాడు. మరి ప్రాముఖ్యత లేనివైతే మరి ఆఖరిలో ఈ గ్రంథాన్ని పెట్టడం ఎందుకు? దీనికంటే ఇంపార్టెన్స్ని దేవుడు ఇవ్వటం ఎందుకు? మరి ఇట్లా వ్యాఖ్యానించేవారు ఎవరైనా సరే వారి గ్రంథాలలో నుండి ఈ ప్రకటన గ్రంథాన్ని తీసివేయగలుగుతారా? ఎవరో కూడా తీసి వేయలేరు. కాబట్టి అంత్యకాలములో జరిగే సంభవాలన్నీ కూడా ఇందులో లిఖించబడ్డాయి. ఎందుకు లిఖించబడ్డాయి అంటే దాని అర్థం ఏమిటంటే, దానికి కారణం ఏమిటంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలని. ఎందుకమ్మా? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా మరలా ఒక మాట అడుగుతారు, ఏమనంటే, ఏమండి ఎందుకండి మీరు మాట్లాడితే ఈ మాట చెప్తా ఉన్నారు, ప్రభువు దినము దొంగ వలె వచ్చును అని రాయబడి ఉంది కదా,
ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కదా, మరి అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అని మీరు ఎందుకు చెబుతా ఉన్నారు అంటారు. అయితే ప్రియులారా, ప్రభువు దినము దొంగ వలె వస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే, అందరూ కూడా అవగాహన కలిగి ఉన్న విషయము అది సగము మాత్రమే సత్యము, హాఫ్ ట్రూత్. ఆయన దొంగ వలె రాడండి, దొరలాగే వస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు కదండి, ఏ రోజున వస్తాడో తెలియదు, ఏ గడియన వస్తాడో తెలియదంటే ఏ రోజున వస్తాడో తెలియదని చెప్పారు, ఏ గడియన వస్తాడో తెలియదని చెప్పాడు. కానీ ఏ కాలములో వస్తాడో మత్తయి 24వ అధ్యాయంలో ఆయనే అనేక సూచనలను చెప్పడం జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏమిటి? ఏ రోజు వస్తాడో తెలియకపోవచ్చు, ఏ గడియ వస్తాడో తెలియకపోవచ్చు, కానీ ఏ కాలములో వస్తాడో బైబిల్లో నిర్దిష్టముగా వ్రాయబడి ఉంది. పౌలు భక్తుడు గారు చెప్పారు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ప్రభువు దినము వచ్చును అన్నారు. అయితే గమనించండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ దినము ఎప్పుడు వస్తుందో తెలుసా తెలీదా? సమాధానం చెప్పాలమ్మా. తెలీదా? గర్భిణీ స్త్రీకి ప్రసవ దినం ఎప్పుడు వస్తుందో తెలీదండి? తెలీదా? ఇప్పుడు 3rd మంత్లో లేదా 2nd మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన మీకు స్కాన్ చేసి వెంటనే మీకు ఈటీడీ అని ఒక డేట్ ఇస్తాడు. అవునా? స్త్రీలకు బాగా తెలుసు. ఏమిటది? ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ డెలివరీ. ఆయన ఒక డేట్ ఇస్తాడు. అయితే ఇప్పుడు ఆ డేట్కి డెలివరీ అవుతుందా? చెప్పలేం. ఏ క్షణంలో డెలివరీ అవుతుంది? చెప్పలేం. ఏ కాలములో డెలివరీ అవుతుందో తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. 9 నెలలు దగ్గరకు వచ్చేసినాయి అంటే దాని అర్థం ఏమిటి? నేడో 9 నెలలు నిండిపోయింది అంటే నేడో రేపో ఎల్లుండో ఒక వారం రోజుల్లోనో ప్రసవము జరగబోతా ఉంది. అందుకనే పౌలు గారు చెప్పారు, గర్భిణీ స్త్రీకి ప్రసవము ఎట్లా వస్తుందో, ఆ వేదన ప్రసవ వేదన ఎట్లా వస్తుందో అట్లాగే ప్రభువు దినం వస్తుందని చెప్పారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గడియ తెలియదు, రోజు తెలియదు, కాలము మాత్రము ఖచ్చితముగా తెలుసు. ఇంకొక మాట ఆయన ఏమన్నారంటే, ప్రభువు దినము దొంగవలే వచ్చుటకు మీరు లోకములో ఉన్నవారు కారు అన్నారు. ఏమన్నారండి? మీరు లోకములో ఉన్నవారు కారు అంటే దాని అర్థం ఏమిటి? ప్రభువు దినము ఎప్పుడు వస్తుందో దొంగవలే వస్తుందన్న మాట ఎవరికి వర్తిస్తుంది? అది మీకు నాకునా? రోజు బైబిల్ చదువుకుని రోజు చర్చకు వస్తున్న మీకు నాకు వర్తిస్తుందండి? ఎవరికి వర్తిస్తుంది? లోకస్తులకు వర్తిస్తుంది. చెప్పాడు ఆయన, ప్రభువు దినము దొంగవలే వచ్చుటకు మీరు లోకములో ఉన్నవారు కాదు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే లోకల్లో ఉన్నాడో తెలియదు, ఆడు క్లబ్బులు అమ్మట, పబ్బులు అమ్మట, అమ్మాయిలు అమ్మట, ఇంకా చెప్పాలంటే వాడు చేస్తున్న దరిద్రపు కొట్టు పనులన్నీ కూడా లోకల్లో తిరుగుతూ ఉంటాడు. ఆడికి ప్రభువు దినం వచ్చిందనుకోండి, వాడికి ఆల్ ఆఫ్ ఏ సడన్, అంతేనా? కానీ మనకి దేవుడు కొన్ని సూచనలు తెలియజేశాడు. అందుకని 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మొదట ఎవడు బయలుపడాలంట? భ్రష్టత్వము సంభవించాలంట. దాని తర్వాత ఎవడు బయలుపడాలంట? నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు అంటే ఎవడైతే యాంటీ క్రైస్ట్ గాడు ఉన్నాడో వాడు బయలుపడాలంట. ఇక వాడు బయలుపడ్డాడు అంటే దాని అర్థం ఏమిటంటే, అంచెవారానికి ప్రపంచము వచ్చేసింది. ఇక 7 సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా హిస్టరీ ఉంటుంది తప్ప ఇంకంతకు మించి ఈ భూలోకంలో మనుగడ ఉండే ఛాన్స్ లేనే లేదు. కాబట్టి ఈ యొక్క రానున్న అబద్ధ క్రీస్తు, ఈ అంత్యక్రీస్తు, వీడు ఎట్లా బయలుపడబోతా ఉన్నాడు, వీడిని గుర్తించడం ఎలాగనేవి కొన్ని అంశాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియులారా, ఈ 17వ అధ్యాయము 5వ వచనంలో మీరు చెప్పారు, మహాబబులోను వేశ్య గురించి అక్కడ రాయబడి ఉంది. భక్తుడు చెబుతా ఉన్నాడు, ఇది మర్మము. ఏమని చెప్పాడండి? ఇది మర్మము, ఇది యొక్క మిస్టరీ. మరి మహాబబులోను యొక్క మిస్టరీ ఏంటో మనం ఛేదించే ప్రయత్నం చేద్దాము. మొదటిగా ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయము, ఎవరైనా తేటగా 1 నుంచి 9 వచనాలు చదివి పెట్టండి. ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు.
భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి కాల్చుదము రండని ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే అందరికి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషను మారు చేయదము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఒకసారి నా వంక చూడండి అందరూ కూడా. ఇక్కడ నిమ్రోదు అనే ఒక వ్యక్తి యొక్క చరిత్ర గురించి బైబిల్ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంది. ఈ నిమ్రోదు ఎవరు అంటే కూషు యొక్క కుమారుడంట. చెప్పండి అందరూ కూడా, ఎవరు నిమ్రోదు? కూషు యొక్క కుమారుడు. ఇతడు గురించి బైబిల్ చెబుతా ఉన్న డిస్క్రిప్షన్ ఏమిటంటే ఇతడు పరాక్రమము కలిగిన వేటగాడంట. ఎవరండి ఇతను? పరాక్రమము కలిగిన వేటగాడు. అయితే ఆ రోజులలో చాలా గొప్ప వ్యక్తి, చాలా శక్తివంతమైన వ్యక్తి, చాలా బలవంతమైన వ్యక్తి, అనేక మందిని ప్రభావితము చేసిన వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా వీడి గురించి మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వీడు పక్కా దైవ వ్యతిరేకి. ఎవడండి వీడు? దైవ వ్యతిరేకి. భూమి మీద దేవుడి కార్యములను అడ్డగించువాడు, భూమి మీద దైవ శక్తి లేదని ప్రకటించువాడు, భూమి మీద దేవుడు తలపెట్టిన కార్యములకు విరోధమైన కార్యములు చేయువాడే ఈ నిమ్రోదు. అయితే వీరందరూ కూడా తూర్పు దిక్కునకు ప్రయాణమై వెళ్తూ ఉండగా అక్కడ వారికి ఒక మైదానము కనపడిందంట. ఆ మైదానము కనపడగానే వారు ఆగిపోయారంట. ఆగిపోయి ఆకాశమును తాకే ఒక శిఖరాన్ని కట్టాలి అని ఆలోచన చేశారు. అయితే మీరు గమనించండి, చాలా వరకు కట్టారు. మేబీ సగం కట్టారో 3/4 కట్టారో మనకు తెలీదు. కట్టిన తర్వాత దేవుడు ఆకాశంలోనికి దిగివచ్చి అరే అసలు వీళ్ళు ఏం కడుతున్నారా అనేది చూడాలని ఆలోచన చేసి చూశాడంట. చూసిన తర్వాత మరి దేవుడికి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేశాడంటే వారిలో ఒకరి భాష ఒకరికి తెలియకుండా ఏం చేసేసాడంటే దేవుడు తారుమారు చేసి పడేసాడంట. ఇప్పుడు అక్కడంతా కూడా గలిబిదైపోయింది. ఇటుకి తెమ్మంటేనేమో మట్టి తెస్తున్నాడు, డొక్కు తెమ్మంటేనేమో బకెట్ తెస్తున్నాడు, ఇంకోటి ఏదో తెమ్మంటేనేమో ఇంకోటి ఏదో తెస్తున్నాడు, గుండె సూది తెమ్మంటే గడ్డపార తెస్తున్నాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒకటి భాష ఒకటికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అంతా కూడా గలిబిలయ్యి వారిలో వారు కొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారిని భూమి అందంతటా చెదరగొట్టాడంట. అయితే ఎక్కడ ఇది మీరు ఇప్పటి వరకు చదివిన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న డిస్క్రిప్షన్. అయితే వీరందరికీ కూడా నాయకుడు ఎవరు? నేను చెప్పిన దుర్మార్గుడైన నిమ్రోదు.
అయితే ఇప్పుడు ఈ నిమ్రోదు నాయకత్వంలో వీరు ఒక గోపురాన్ని, ఒక పట్టణాన్ని కట్టాలనుకున్నారు. దాని పేరు బాబెలు. అది బాబెలు అంటే ఏమిటి అంటే ఫుట్ నోట్లో రాయబడి ఉంది కన్ఫ్యూజన్. ఏంటంటే తారుమారు. బాబెలు అంటే ఏమిటంట? తారుమారు. కాబట్టి గమనించండి ప్రియులారా, మీకు భూమి మీద అప్పటిదాకా ఒకటే భాష ఉంది. ఎన్ని భాషలు ఉన్నాయి? ఒకటే భాష ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా నన్ను బెంగళూరు రమ్మన్నారు అనుకోండి, నేను మొదట కన్నడలో చెప్పాలా అండి, తెలుగులో చెప్పాలా అండి? మరి కన్నడ అయితే నాకు రాదండి అని అడుగుతాను. ఎందుకు? వాళ్ళ భాష వేరు, నా భాష వేరు. అప్పట్లో మరి అటువంటి పరిస్థితి ఏమీ లేదు. భూమి అంతటా ఒకటే భాష ఉంది. ఇప్పుడు దేవుడు వారందరినీ కూడా ఏం చేశాడంటే, అమ్మ వెనకాల ఉన్న వారు జాగ్రత్తగా వినాలి, దేవుడు వారందరినీ కూడా ఏం చేశాడంట? భూమి అంతటా చెదరగొట్టాడంట. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాళ్ళొక కట్టడాన్ని కట్టుకుంటుంటే దేవుడికి వచ్చిన నొప్పేంటి? వాళ్ళు ఎత్తైన ఒక శిఖరాన్ని కట్టుకుంటే దేవుడికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఇది ఆలోచన చేయాల్సిన అంశం. ఇప్పుడు గమనించండి, చాలామంది ఉన్నారు మీలో, చాలామందికి సొంత గృహాలు ఉన్నాయి కదా. ఎంతమందికి సొంత గృహాలు ఉన్నాయి? చేతుల పైకెత్తండి. లేని వారికి కూడా దేవుడు సంవత్సరములోపు ఇచ్చునుగాక. ఆమేన్. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు కదా. మరి దేవుడు ఏమన్నా అడ్డు చెప్పాడా? మీ పాస్టర్ గారు వద్దని చెప్పారా? లేకపోతే ఎవరైనా అట్లా కట్టొద్దు, అది దేవుడి వ్యతిరేకమైన కార్యక్రమం అని చెప్పారా? ఎవరు కూడా చెప్పలేదు కదండి. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక కట్టడాన్ని కడతా ఉంటే దేవుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మరి చక్కగా కడుతున్న దాన్ని చెదరగొట్టేయడానికి ఆయన ఏమైనా శాడిస్టా అండి దేవుడు? కాదు కదా. ఎవరైనా ప్రేమ, మహిమ, ఐశ్వర్యములు కలిగిన గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కానీ ఇక్కడ మనము వినపడలేదండి నాకు. కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే ఏం చేస్తా ఉన్నాడంట? ఆ యొక్క గోపురము, ఆ నిర్మాణాన్ని ఆపివేసే పని చేస్తా ఉన్నాడంట. ఏందయ్యా పరమేశ్వరా, నీకేందయ్యా ప్రాబ్లము అని మనం అడిగామంటే, ఎందుకు దేవుడు ఆపాలని చూశాడంటే ప్రియులారా, అక్కడ మనము 2 విషయాలు, ముఖ్యంగా 3 విషయాలు ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అమ్మ నేను చెబుతున్న అంశము మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, నేను ముందుకెళ్ళి కొద్దీ కూడా మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఎందుకు దేవుడు దాన్ని ఆపే ప్రయత్నం చేశాడంటే, మొదటి విషయము, ఆదాము హవ్వలను దేవుడు ఏదెను తోటలో పెట్టి వారికి ఇచ్చిన మొదటి వాగ్దానం ఏమిటంటే, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు. అయితే మనుష్యులు విస్తరించబడుట, భూమి అంతటా చెదిరిపోవుట ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. మనుషులు అభివృద్ధి చెందుట, మనుషులు విస్తరించుట, మనుషులు భూమి అంతటా విస్తరించుట ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. అయితే ప్రియులారా మీరు గమనించండి, ఈ నిమ్రోదు దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు నలుదిశలకి విస్తరించమని చెప్పాడు. వీడు ప్రజలందరినీ కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా ఒక చోటే పెట్టి వాళ్ళందరికీ రాజుగా ఉండి వారందరి మీద ప్రభుత్వము చేయాలి, పెత్తనము చేయాలి, వాడే ఈ భూమి మీద చక్రవర్తిగా సర్వాధికారిగా ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏమిటండి? నరులందరూ భూమి అంతటా విస్తరించటమా, ఒక చోటే ఉండి ఏకస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమా? ఏమిటండి చెప్పాలి? భూమి అంతటా విస్తరించుట. కాబట్టి వీడు ఏం చేస్తా ఉన్నాడంటే, అక్కడే ఉండి అందరికీ పరిపాలకులుగా ఏకస్వామ్య రాజ్యాన్ని నిర్మించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు ఈ నిమ్రోదు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి, ఏకస్వామ్య రాజ్యము. ఏమాట? ఏకస్వామ్య రాజ్యము. ఇది మొదటిది. రెండవ కారణం ఏమిటంటే, ఫ్లావియస్ జోసెఫస్ అనే మొదటి శతాబ్దపు చరిత్రకారుడు తాను రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్ అనే పుస్తకంలో ఈ నిమ్రోదు ఈ బాబేలు గోపురాన్ని కట్టడానికి కలిగిన కారణము గురించి వివరిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, టు విత్ స్టాండ్ ది అప్కమింగ్ ఫ్లడ్ అని చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? టు విత్ స్టాండ్ ది అప్కమింగ్ ఫ్లడ్. అంటే రాబోతున్న
లేకపోతే అంతకు ముందే దేవుడు జలప్రళయముతో భూమి అందరినీ ఏం చేశాడండి? నాశనము చేశాడు. ఇప్పుడు ఈ నిమ్రోదు ఏమని ఆలోచన చేస్తా ఉన్నాడంటే, మరలా కనుక దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తే, మరలా కనుక మనుషులందరూ కూడా చనిపోయే పరిస్థితి వస్తే తప్పించుకొనుటకు మాకు ఒక మార్గము కావాలి అని చెప్పి ఈ గోపురాన్ని వాడు కడతా ఉన్నాడంట. అర్థమవుతోందమ్మా నా మాట? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు కడతా ఉన్నాడంట? మరలా కనుక జలప్రళయం వస్తే, మీరు అడగొచ్చు, మరలా జలప్రళయం రాదని దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదండి. అంటే ఈ దరిద్రుడు దేవుడు మాట ఎందుకు నమ్ముతాడు? వీడు భక్తిహీనుడు, దైవ వ్యతిరేక వీడు. కాబట్టి మరలా జలప్రళయం వస్తే తప్పించుకోవాలని ఆలోచన. అందుకే అక్కడ రాయబడి ఉంది డిస్క్రిప్షన్, ఆకాశమును అంటున్నట్టుగా కట్టాలనుకున్నాడు. ఏమంటుకున్నట్టుగా అంటే ఆకాశం అంతా ఎత్తు. చాలా పర్వతాలు కూడా మునిగిపోయినాయి కదండి అప్పట్లో జలప్రళయం వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు ఎంత ఎత్తు కట్టాలనుకున్నాడంట? ఆకాశమును తాకునంత ఎత్తుగా దాన్ని కట్టాలనుకున్నాడంట. పైకి ఎక్కిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడంట. ప్రియులారా, ఈ పైకి ఎక్కిపోవుట అనేది ఎవరి లక్షణం అంటారు? ఇది యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. సాతాను ఈ విధమైన ఆలోచన చేస్తాడంటే ఏమని? ఉత్తర దిక్కునున్న సభా పర్వతమునకు పైగా నేను ఎక్కిపోవుదును, నక్షత్రములకు పైగా నేను నా సింహాసనమును దేవునికి సమాంతరముగా ఏర్పరచుకొందును అని సాతాను మనసులో ఉండే ఒక ఆలోచన గురించి అక్కడ భక్తుడు రాశాడు. అది పైకి ఎక్కిపోవాలనే లక్షణము. అయితే వీడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడికే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. దేవుడికే ఈ నిమ్రోద్ అనే వ్యక్తి ఈ కట్టడాన్ని కట్టుడ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాడు. రెండు చెప్పాను. ఒకటిది నరులు భూమి అంతటా విస్తరించుట దేవుని చిత్తము, దానికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నాడు. రెండవది మరలా జలప్రళయం వస్తే కనుక తప్పించుకోవాలి అన్న ఆలోచన కలిగి ఈ నిమ్రోదు ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మూడవ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ నిమ్రోదు యొక్క భార్య పేరు సెమిరామిస్. ఏమిటండి ఆవిడ పేరు? సెమిరామిస్. ఈ నిమ్రోదు యొక్క కుమారుడు పేరు తమ్మూజ్. చెప్పాలి, ఏమిటి పేరు? భార్య పేరు సెమిరామిస్. అలాగే వారి యొక్క ఇద్దరికీ పుట్టిన కుమారుడు పేరు తమ్మూజ్. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో మీరు చాలా దేవతలను చూస్తూ ఉంటారు. ఉదాహరణకి బయలు దేవత విన్నారా? అష్టారోతు దేవత విన్నారా? వీటన్నిటికీ కూడా మూలమేమిటి? భూమి మీద విగ్రహారాధన అనేది రావటానికి కారకుడే ఈ నిమ్రోదు. అయితే మనిషి దేవుడిని వదిలి సృష్టమును పూజించాలన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మొదలైందంటారు? ఈ నిమ్రోదు దగ్గర నుండే మొదలైంది. కాబట్టి ఈ యొక్క కుమారుడు ఆయన తమ్మూజు, భార్య అయిన సెమిరామిజు, వీరందరూ కూడా డెమి గాడ్స్గా పిలువబడ్డారు. వారికే ఆరాధన చేయాలన్న శాసనాలు ఆ రోజుల్లో వినిపించబడ్డాయి. అయితే భూమి మీద జీవము కలిగిన దేవునికి వ్యతిరేకముగా ఏం చేస్తా ఉన్నాడు? వీడు విగ్రహారాధనను ప్రోత్సహించే పని చేస్తా ఉన్నాడు. నూతన మత వ్యవస్థ యొక్క సృష్టి నిమ్రోదు కాలములోనే జరిగింది. కాబట్టి ప్రియులారా, మూడు కారణాలు చెప్పాను. ఒకటి, నరులు భూమి అంతటా విస్తరించుట దేవుడు చిత్తము. రెండవది, జలప్రళయం వస్తే తప్పించుకోవాలన్న దుర్బుద్ధి కలిగి కట్టడాన్ని కడతా ఉన్నాడు. మూడవ విషయము, దానిని ఒక స్తూపముగా, ఒక శక్తి కేంద్రముగా మార్చి విగ్రహారాధన అనే కాన్సెప్ట్ను అక్కడి నుండి వీడు విస్తరించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. పూర్తిగా సాతాను నడిపింపులోనే ఉన్నాడండి వీడు. ఎవరు నడిపింపులో ఉన్నాడు? సాతాను యొక్క నడిపింపులో ఈ కార్యాలన్నీ కూడా వీడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకనే దేవుడు దిగి వచ్చి ఏం చేశాడంట? ఒకటి మాట ఒకడికి అర్థం కాకుండా వారందరినీ కూడా చెదరగొట్టి తారుమారు చేసి పడేశాడంట. ఇప్పుడు చెప్పండి, ఆ కట్టడాన్ని కట్టబడకుండా ఆపటము దేవుడు న్యాయమా కాదా? న్యాయము అని భావించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను నిద్రపోతున్నాను అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. లేరా ఎవరు? చాలా తెలివి ఎక్కువ ఉంది మీకు. హైదరాబాద్ వాళ్ళ కంటే చెన్నై చాలా తెలివి ఎక్కువ ఉంది. అయితే ప్రియులారా, మూడు విషయాలు మీకు చెప్పాను. ఇంకా ఈ విషయం గురించి మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ బాబేలు అనే దాన్ని ఇప్పుడు మనం క్షుణ్ణంగా గమనించాలి. అయితే దీని ద్వారా మనకి అర్థమవుతున్న పాఠం ఏమిటంటే, వారు నడుస్తా నడుస్తా ఒక మైదానాన్ని చూసి ఏం చేశారమ్మా? ఆగిపోయారంట. నడుస్తా నడుస్తా
ఒక మైదానాన్ని చూసి ఆగిపోయారండి. ప్రియులారా గమనించండి, మైదానము అంటే లోకము. ఏమిటండి మైదానము అంటే? లోకం. మనందరూ కూడా ఈ లోకంలోనే ఉన్నాం కదా, మనందరూ కూడా రక్తమాంసాలు ధరించుకునే ఉన్నాం కదా. అయితే ఈ లోకంలో మనకేముంటాయి? కొన్ని ఆకర్షణలు ఉంటాయి, అంతేనా? కాదని బుర్ర ఒప్పకండి, తోమాకంట పరిశుద్ధులు అని చెప్తారు మీరు తోమా గారి కన్నా. కాబట్టి మనకి కొన్ని ఆకర్షణలు ఉంటాయి. ఈ లోకము అనే మైదానములో మనము ఆగిపోకూడదు అనే బలమైన పాఠము ఇందులో దాగి ఉంది. తల్లి, ఏం చేయకూడదమ్మా? మనము ఈ లోకము అనే మైదానములో మనము ఆగిపోకూడదు. ఆగిపోతే ఏమవుతుంది? మొదటికే మోసం వస్తుంది. అయితే మన ఆలోచన చేసినట్లయితే మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటండి? మన ఫైనల్ డెస్టినేషను పరమునకు చేరటం. అయితే ఇదంతా కూడా మనకేంటిది? టెంపరీ ప్లేస్. ఈ టెంపరీ ప్లేస్లో మనం ఏదో కావాలని, ఏదో మర్యాద దక్కాలని, లేకపోతే ఇంకేదో కంఫర్ట్స్ కావాలని కోరుకునే ఆలోచన దృక్పథం కలిగి మనందరూ కూడా ఉంటాం. ఇప్పుడు గమనించండి, ట్రైన్ ఎక్కుతారు మీరు అందరూ. మీకు ట్రైన్లో సమోసా వస్తుంది, పల్లీలోడు వస్తాడు, పల్లి అమ్మేవాడు, టీ వస్తుంది, కాఫీ వస్తుంది, కూల్ డ్రింక్ వస్తుంది. వస్తాయి ఇవన్నీ. ఎప్పుడు ట్రైన్ ఎక్కనప్పుడు అలా చూస్తున్నారేంటమ్మా? ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు సమోసా బాగుందని, లేకపోతే పల్లీలు బాగున్నాయని మీ డెస్టినేషన్ వచ్చాక దిగిపోతారా? ట్రైన్లోనే ఉంటారా? మేము ట్రైన్ దేవండి, మరి పల్లీలు చాలా బాగున్నాయండి. అబ్బో ట్రైన్లో అమ్మి టీ మరి చాలా సూపర్గా ఉందండి, మేము కిందకి దిగవండి అని ఎవరైనా చెప్తారా? చెప్తారమ్మా? బుద్ధున్నోడు ఎవడో చెప్పడు. ఎందుకంటే ఆ ట్రైన్లో ఉన్నంతసేపు మనం ఆస్వాదించవచ్చు, కానీ మన డెస్టినేషన్కి వచ్చేసాక ఏం చేయాలి? వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి మన ఇంటికి మనము వెళ్ళిపోవాలి. అలాగే ప్రియులారా, మన డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి? పరలోక రాజ్యము. అలాగే ఈ భూమి మీద కూడా ఆ డెస్టినేషన్కి వెళ్ళే రైలు ప్రయాణం లాంటిది. ఈ భూమి మీద మనం ఉండే ఈ రోజులన్నీ కూడా మనకి కొన్ని ఆకర్షణలు ఉంటాయి, కొన్ని విషయాలు మనకి నచ్చుతాయి, కొన్ని వాటి వైపు మనకి మనసు మల్లుతుంది, కానీ దాని వైపు చూడకూడదు. కానీ ఫైనల్ డెస్టినేషన్ గురించే మనము ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు గమనించండి, మోషే గారు ఇజ్రాయేలుని విడిపించడానికి వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించి కనాను దేశానికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వచ్చాడు. ఇప్పుడు మోషే ఎందుకు వచ్చారండి ఇజ్రాయేలీల దగ్గరికి? ఇజ్రాయేలీల జీవన ప్రమాణాలు మెరుగు చేయడానికి వచ్చాడా? మరి వాళ్ళకి ఇల్లు లేవు కదా అని చెప్పి పక్కా ఇల్లు కట్టించడానికి వచ్చాడా? మరి వాళ్ళకి జీతబత్యాలు ఫరో సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి జీతము పెంచే విధంగా ధర్నా చేయడానికి వచ్చాడా? వారి పిల్లల బాగోగుల కోసం వచ్చాడా? మరి ఎందుకు వచ్చాడండి? ఐగుప్తులో వారిని అభివృద్ధి చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో మోసే రాలేదు, కానీ ఐగుప్తు అనే దాస్యము నుండి విడిపించి కనానుకి చేర్చాలని మోసే వచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి ఈ లోకంలో మనం డెవలప్ అవటం మెయిన్ కాన్సెప్ట్ కాదు. ఈ లోకంలో మనం అభివృద్ధి చెందటం మన దృష్టిలో ఉండాల్సింది కాదు. నువ్వు వద్దన్నా కాదన్నా దేవుడు డెవలప్ చేస్తాడు. ఎందుకు? ఈడెవడు రా క్రైస్తవుడు దరిద్రుల్లో ఉన్నాడంటే ఎవరికి అవమానం? ఎవరికైనా అవమానం? నా భార్య నేను పిల్లలు బయటకు వెళ్తారు, మంచి డ్రెస్ వేయి, మంచి డ్రెస్ వేయి. ఎందుకు వేయాలి మంచి డ్రెస్సు? ఇంట్లోనేమో ఉన్నాయి కూడా పీకేస్తున్నారు. ఇంట్లో ఏం చేస్తున్నారు? పిల్లల సంగతి చెప్తున్నానమ్మా నేను. ఏం చేస్తున్నారు? ఇంట్లో పిల్లలు కొన్న డ్రెస్సులు కూడా పీకేస్తున్నారు. ఆడు గుమ్మం దాటగానే మంచి డ్రెస్ వేయి, మంచి డ్రెస్ వేయి. ఎందుకు ఏమంటున్నావు అలాగా? ఆడు ఏమీ లేకుండా వెళ్ళిపోతే ఎవరు గౌరవం పోతుంది? ఆ యొక్క గౌరవం పోతుంది. కాబట్టి ఇప్పుడు మనల్ని దీవించబడకుండా ఉంటే, మనం ఆశీర్వదించబడకుండా దరిద్రులుగా ఉంటే ఎవరికి గౌరవానికి అది ప్రాబ్లము? కాబట్టి రేపు నుంచి ఒక ప్రేయర్ చేయండి, ప్రభువా మరి నా దీవెన అనేది నీ గౌరవానికి సంబంధించిన మ్యాటర్ నాకు అర్థమైపోయింది, కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నీదే. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడండి ఎవరి పక్షాన? పాపం చేసే వాళ్ళ పక్షాన కాదు. నిజమైన భక్తుడు ఎవరు ఉంటారో కనపడతారు దేవుడికి. ప్రపంచం అంతా కూడా పాపము నిండుకొని ఉండగా ఒకడే ఒకడున్నాడంట, వాడి పేరు నోహు. వాడు కనపడ్డాడో లేడో యేసయ్యకు? కనపడ్డాడు. ఒక్కడే ఉన్నా తూముల చాటున దాకొని ఉన్నా వాడి నీతిమంతుడైతే ఆపన్న హస్తాన్ని అందించి పైకి లాగగల శక్తివంతుడు ఎవరండి? మన యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి ప్రియులారా గమనించండి, వీరు ఏం చేశారంట? మైదానాన్ని చూసి ఆగిపోయారంట. ఈ భూలోకంలో చాలా ఆకర్షణలు ఉంటాయి, అవి చూసి మనం ఆగిపోకూడదు, కానీ మన భక్తి జీవితాన్ని పెంపొందించుకుంటూ ముందుకెళ్ళవలసిన
అవసరం ఉన్నది. ఇక రెండవ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దీనిలో ఉన్న పాఠం ఏమిటంటే శ్రేష్టమైన వాటిని ఎప్పుడు కూడా కోరుకోవాలండి. దేన్ని కోరుకోవాలి? శ్రేష్టమైన వాటిని. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే డిస్క్రిప్షన్లో ఏం రాయబడి ఉందంటే వారికి రాళ్లకు బదులుగా మట్టి కీళ్ళు ఉందంట కట్టడానికి. అర్థమైందమ్మా? రాళ్లకు బదులుగా మట్టి కీళ్ళు. ఇప్పుడు ఈ రాళ్ళు అనేది, క్షమించండి, రాళ్లకు బదులుగా ఇటుకలు ఉన్నాయంట వాళ్ళకి ఈ బాబేలు గోపురాన్ని కట్టడానికి. చదివారు కదా ఇందాక, అట్లా చూస్తున్నారండి అనుమానంగా. కాబట్టి ఇక్కడ ఈ రాళ్ళు అనేది గాడ్ మేడ్, ఇటుకలు అనేది మ్యాన్ మేడ్. ఈ రాళ్ళు సహజంగా దేవుడి సృష్టిలో నుండి వచ్చినవి. ఈ ఇటుకలు మనిషి తెలివితేటలు ఉపయోగించి తయారు చేసినవి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు ఏది శ్రేష్టమైందంటే ఎప్పుడు కూడా గాడ్ మేడే శ్రేష్టమైందండి, మ్యాన్ మేడ్ ఎప్పుడు కూడా శ్రేష్టమైంది కాదు. ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య, చాలామందికి, అందరికీ అంటే అందరూ వచ్చి కొడతారు, చాలామందికి అని చెప్పాను అనుకోండి నేను కాదులే అని చెప్పచ్చు. కాబట్టి చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే ఏ డైట్ ఫాలో అవ్వాలంటారు? ముఖ్యంగా లేడీస్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్యన. ఏమడుగుతున్నారమ్మా? ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి, ఒళ్ళు తగ్గాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, సింపుల్ కాన్సెప్ట్. గాడ్ మేడ్ మంచిది, మ్యాన్ మేడ్ మంచిది కాదు. గాడ్ గారు ఏమిచ్చారు? కూరగాయలు, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మనిషి తెలివితేటలు ఉపయోగించి దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? దానికి ఆయిల్ వేసి, ఉప్పేసి, కారం వేసి, అసలు ఆ పదార్థం ఏమిటో కూడా తెలియకుండా మనిషి దాన్ని మార్చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు పర్ఫెక్ట్గా ఇచ్చింది మంచిది, మనిషి తెలివితేటలు ఉపయోగించింది చెడ్డది. ఒక చోట ప్రార్థనకి వెళ్తే, నేను ప్రార్థన అయ్యేదాకా ఏం తినండి, అర్ధరాత్రి 12ంటికి ప్రార్థన అయినా సరే అది అయ్యాకనే నేను తింటాను. అయితే ఏదోటి తినండి అన్నారు. వద్దమ్మా నీకు దండం పెడతానమ్మా. మీకు ఏదోటి పెడతానని నేను మొక్కుకున్నాను అంది ఆవిడ. ఇదేంటిది? సరేలేమ్మా ఏం చేస్తావు, ఇక నా నియమాన్ని తప్పుతానులే నీ కోసం, కానీ నేను వాక్యం అది చెప్పలేనమ్మా, ఇంకా గంట టైం ఉంది కదా, నువ్వు చాలా లైట్ ఫుడ్డు మరి నాకు ఇబ్బంది లేని ఫుడ్ పెట్టమ్మా అంటే ఒక పదార్థం తీసుకొచ్చిందండి, బ్రహ్మ పదార్థంలో ఉంది అది. అది ఏ పదార్థం కూడా అర్థం అవ్వలేదు, కానీ ఇడ్లీ కింద కనిపిస్తుంది. అది చూస్తుంటేనేమో రకరకాలుగా ఉంది, తింటుంటే అయితే టేస్ట్ బాగానే ఉంది. ఏంటమ్మా ఇదంటే, ఇది ఇడ్లీ మంచూరియా పాస్టర్ గారు. అయినీ మొక మండ, ఏం చేసింది? ఇడ్లీ మంచూరియా అంట. ఇడ్లీని ముక్కలు చేసి దాంట్లో ఇక మరి మీకు తెలిసి ఏమి వేస్తారు, ఆ సాసులు ఈ సాసులు వెనిగర్లు అవన్నీ చేసి మంచూరియా కింద చేసింది. ఇడ్లీ అనేది చాలా మంచి ప్రోబయోటిక్ ఫుడ్, ఇంకా దాని గురించి చెప్తే మన సమయం అటు వెళ్ళిపోతుంది. కానీ ఏం చేస్తుంది ఇప్పుడు? చక్కటి ఇడ్లీ పెడితే హాయిగా ఉండేది నాకు. ఇప్పుడు ఏం పెట్టింది ఆవిడ మనసులో ఏముంటుందంటే, పాస్టర్ గారు వచ్చాడు కాబట్టి ఈడెప్పుడు తినంది నేను పెట్టేయాలి. ఏమనుకుంటుంది ఆవిడ? ఈయన ఎప్పుడూ తిననిది నేను పెట్టాలి అన్న కంగారులో నేను కూడా తినడానికి ఆలోచించేది నాకు పెట్టింది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఏది మంచిదమ్మా? గాడ్ మేడ్ మంచిది, మ్యాన్ మేడ్ మంచిది కాదు. ఇప్పుడు అందరూ కూడా సొంత తెలివితేటల మీద ఆధారపడతారు. ఎప్పుడు కూడా యుక్తి మీద ఆధారపడకండి, భక్తి మీద ఆధారపడితే మీ జీవితాలు అద్భుతంగా ముందుకు సాగిపోతాయి. యుక్తి మీద ఆధారపడొద్దండి. సర్పము గురించి బైబిల్ చెప్తా ఉంది, ఆ సర్పము యుక్తి గలదై. ఏమనుందండి? ఆ సర్పము యుక్తి గలదే. ఆ దిక్కుమాలిన తెలివితేటలు నీకు నాకు వద్దు. ఏం కావాలి? భక్తిని నమ్ముకోవాలి. భక్తిని నమ్ముకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడికి వ్యతిరేకమైన కార్యాన్ని చేస్తా ఉన్నాడు ఈ నిమ్రోదు. దైవ వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు వచ్చి దానిని అడ్డుకునే ప్రయత్నము చేసినట్టుగా మనకి ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. అయితే దేవుడు చెప్పాడు, అరే మీరు ఫలించండి రా, విస్తరించండి రా, ఈ భూమిని నిండించండి రా అని దేవుడు చెప్పాడు. నిండించండి అంటే గుర్తుకొచ్చింది, మొన్న ఒక వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, అన్న ఈ భూమి అంతా కూడా నిండిపోతే అప్పుడు ఏం చేయాలన్నా? ఎవడడిగాడమ్మా? ఈ భూమి అంతా కూడా నిండిపోతే అప్పుడు ఏం చేయాలన్నా? నేను చెప్పాను, భూమి ఎప్పటికీ నిండదరా. భూమి నిండిపోయే పరిస్థితి వస్తే అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ
వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుడికి పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ ఉంటుందండి. భూమికి పునాది వేసిన రోజే ఆఖరి రోజు వరకు ఎంతమంది నివసిస్తారో ఆయనకు తెలుసు. ఆఖరి రోజు వరకు ఎవడు పుడతాడు, ఎవడు పోతాడు, ఆ మిగుల జనాభా ఎంత, ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఆయన మైండ్లోనే ఉంది. కాబట్టి దేవుడు ఎస్టిమేషన్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వదు. ఒక తల్లి ఇంట్లో రైస్ వండేటప్పుడు, వంట వండేటప్పుడు ఏం చేస్తుంది? ఆఫీస్ నుంచి ఎంతమంది వస్తారో చూసుకుంటుంది, స్కూల్ నుంచి ఎంతవరకు ఉందో వస్తారో చూసుకుంటుంది, ఇక గెస్ట్లు ఎవరైనా వస్తారో లేదో చూసుకుంటుంది. చూసుకుని ఏం చేస్తుందమ్మా? పెర్ఫెక్ట్గా ఆ రైసు, ఆ క్వాంటిటీ అనేది చాలా ఏ రోజైనా తప్పుతుందా అండి? అది లెక్క తప్పుతుందా? మరి తల్లికే ఇంత పెర్ఫెక్ట్ ఎస్టిమేషన్ ఉంటే దేవుడికి ఎంత పెర్ఫెక్ట్ ఎస్టిమేషన్ ఉంటుందండి? మిగులుతుందా క్వాంటిటీ? మిగలదు. ఎందుకు మిగలదో నేను చెప్పనా? మరి మీరేం అనకూడదు, మీకు అర్థమైపోయింది. ఎందుకు మిగలదు? ఇంట్లో చిన్న బియ్యం కింద కూడా మిగిలింది వేసేసుకుంటారు లోపలికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం చేస్తారమ్మా కొంచెం మిగిలితే? అంటే వారు తప్పు కాదండి, వారి అభిప్రాయం ఏంటంటే పాడు చేయకూడదు అనే ఉద్దేశంలో లోపలికి వేసేసుకునే ప్రయత్నం చేస్తారు. అదే ఎక్స్ట్రా క్యాలరీస్గా మారిపోతాయి. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ దేవుడు భూమిని నిండించాలనుకున్నాడు, విస్తరింపజేయాలనుకున్నాడు. దేవుడికి వ్యతిరేకమైన పని ఎక్కడ జరుగుతూ ఉంది? దేవుడి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు నిమ్రోదు. ఏదైనా తోటలో ఏదైతే తిరుగుబాటు జరిగిందో అదే తిరుగుబాటును మరలా ఇక్కడ బాబేలు గోపురము దగ్గర ఈ నిమ్రోదు తిరిగి చేసే పరిస్థితిలోకి వచ్చాడు. గమనించండి, ఏదైనా తోటలో ఇదే తిరుగుబాటు జరిగింది. దేవుడు ఆదాము హవ్వలను మట్టితో తయారు చేశాడు. ఆదామును దేవుడు దేంతో తయారు చేశాడండి? సమాధానం చెప్పాలమ్మా. మట్టితో. హవ్వను దేంతో తయారు చేశాడు? ఆదాము హవ్వ ఇద్దరిని కూడా దేవుడు మట్టితోనే తయారు చేశాడు. ఇప్పుడు మీరు అడుగుతారు, ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి కొత్త పురాణం మాకెందుకయ్యా చెప్తున్నావు అంటే, కొత్త పురాణం కాదండి. ఆదాము హవ్వ ఇద్దరిని కూడా దేవుడు మట్టితోనే చేశాడమ్మా. ఆదామును దేవుడు దేంతో చేశాడు? మట్టితో చేశాడు. హవ్వను దేంతో చేశాడు? ఎముకతో చేశాడు. హవ్వను చేసిన ఎముక దేంతో చేయబడింది? ఎంత చేయబడిందండి? సో టెక్నికల్లీ స్పీకింగ్ హవ్వ ఆల్సో మేడ్ ఫ్రమ్, ఒప్పుకోరా? అర్థమైందమ్మా? ఆదామును మట్టితో చేశాడు, హవ్వను ఆదాము ఎముకతో చేశాడు. మరి ఆదాము ఎముక దేంతో చేయబడింది? మట్టితో చేయబడింది. కాబట్టి టెక్నికల్లీ స్పీకింగ్ హవ్వను కూడా దేవుడు మట్టితోనే చేశాడు. దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, జంతువులు కూడా మట్టిలోంచి వచ్చినాయి. పొరపాటు పడుతూ ఉంటారు చాలామంది. అందుకే ఆదికాండం 1:24లో చెప్పాడు, ఆ జంతువులను భూమి పుట్టించునుగాక అని దేవుడు అన్నాడు. ఆదికాండం 2:19 చెప్పాడు, ఆకాశంలో ఎగిరే పక్షులను, భూమి మీద ఉండే జంతువులను దేవుడైన యెహోవా నేల మంటితో నిర్మించి అని అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు జంతువులు దేంతో తయారు చేయబడి? జంతువులు కూడా ఇక్కడ ఈ ఎల్ఈడి తీసుకున్నా, ఈ మైక్ తీసుకున్నా, నన్ను తీసుకున్నా, ఏదైనా మట్టిలోంచి రాని పదార్థం ఏది కూడా లేదు. ప్రతి దాన్ని కూడా దేవుడు మట్టితోనే చేశాడు. మీకు ఇంకొక మాట చెబుతాను. ఆదాము హవ్వలు పాపము చేసిన తర్వాత ఆదాము దగ్గరకు వచ్చి దేవుడు చెప్పాడు, నువ్వు మొన్నే కనుక తిరిగి మొన్నైపోతావు అని చెప్పాడు. మట్టివి కదరా అబ్బాయి, తిరిగి మట్టిలో కలిసిపోతావు అన్నాడు. ఆ మాట ఆదాము ఒక్కడికే వర్తిస్తుందా, హవ్వకు కూడా వర్తిస్తుందమ్మా? ఆదాము హవ్వ ఇద్దరికీ వర్తిస్తుంది. వారిరువురు కూడా మట్టిలో నుండి తీయబడ్డవారే, మట్టిలో నుండి చేయబడ్డవారే. అయితే ఏదైనా తోటలో ఏదైతే తిరుగుబాటు జరిగింది, వారిరువురిని దేవుడు బయటకు గెంటి పారేశాడు. దాని తర్వాత కాలంలో మనం చూసినట్లయితే నరులు భూమి మీద విస్తరింపనారంభించారంట. ఆదికాండము 6వ చెప్పాడు, వాళ్ళు కూడా దుష్టులుగా మారిపోయారంట, వాళ్ళు కూడా దుర్మార్గులుగా మారిపోయారంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చేటోకి నిమ్రోదు ఏం చేస్తా ఉన్నాడండి? అదే తిరుగుబాటు దేవుడి మీద చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనిని ఏం చేశాడు? ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వస్తాను అసలు మ్యాటర్లోకి. ఇప్పుడు మీరు అడుగుతారు, ఏంటయ్యా మిస్టరీ బాబిలోన్ అన్నావు, బబులోను వేశ్యాపట్టణం అన్నావు, మరి ఇప్పుడు వచ్చి బాబేలు గురించి చెబుతా ఉన్నావేంటి అని మీరు అడుగుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే, బాబేలే తర్వాతి కాలములో బబులోను. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. బాబేలే బబులోను. ఈ బబులోనే అంత్యకాలములో ఆత్మార్థముగా భక్తుడు చెప్పిన మహాబబులోను వేశ్య
పట్టణము. బాబేలే తర్వాతి కాలంలో బబులోను. ఈ బబులోను యొక్క క్రియలనే ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇది యొక్క వేశ్య పట్టణం అని భక్తుడు కీర్తిస్తా ఉన్నాడు. అయితే ఎవరయ్యా ఈ వేశ్య అయిన మహాబబులోను అంటే మొదట మీకు చెప్పానే అబద్ధ క్రీస్తు అని ఒకడు. ఈ అబద్ధ క్రీస్తు యొక్క భార్య అని అక్కడ బైబిల్ మనకి తెలియజేస్తోంది. ఎవరండి మహాబబులోను వేశ్య? రానున్న అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క భార్య. ప్రియులారా, మీకు గుర్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి రావటం జరిగింది. వచ్చినప్పుడు సాతాను ప్రభు దగ్గరకు వచ్చన్నాడు, నీవు నాకు నమస్కరించు, ఈ లోక గ్లోరీ అంతా కూడా, ఈ లోక ఘనతనంతా కూడా నేను నీకు ఇస్తాను అని సాతాను యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, ఆయన ఒప్పుకోలేదు. ఆయన దాన్ని గద్దించి పంపివేశాడు. కానీ అంత్యకాలంలో ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు. వాడే అంతిమ అబద్ధ క్రీస్తు. సాతాను తన బలాన్నంతా దానికి ఇవ్వబోతా ఉన్నాడు, తన శక్తినంతా దానికి ఇవ్వబోతా ఉన్నాడు, తన ప్రభావాన్నంతా కూడా ఈ అబద్ధ క్రీస్తుకు సాతాను ఇవ్వబోతా ఉన్నాడు. ఈ అబద్ధ క్రీస్తు యొక్క భార్యే ఈ మహాబబులోను వేశ్య పట్టణము. వేశ్యలకు నిలవమైన పట్టణము, చెల్లంగితనానికి నిలవమైన పట్టణము, అలాగే మంత్ర విద్యలకు ప్రేరేపించే పట్టణము ఈ మహాబబులోను వేశ్య పట్టణం. ఇప్పుడు అందరూ కూడా అడుగుతా ఉన్నారు మళ్ళా ఇంకొక ప్రశ్న ఏమిటంటే, బాబేల్ అంటున్నారండి, బబులోను అంటున్నారండి, వేశ్యా పట్టణం అంటున్నారండి, మరి సాతాను ఇన్నిన్ని క్రియలు చేస్తూ ఉంటే మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి అంటారు. ఏమంటారండి? సాతాను బాబేలు, బబులోను వేశ్యా పట్టణము ప్రజలందరినీ కూడా పాడు చేసే ఈ విధానంలో ముందుకెళ్తుంటే మరి దేవుడు ఎందుకండి మౌనంగా ఉంటాడండి అంటారు. అయితే ప్రియులారా, సాతాను తన ప్రణాళికను తాను నిర్వర్తిస్తూ ఉంటే దేవుడు ఇంకొక పక్క నుండి తన ప్రణాళికను తాను కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. దేవుడు మౌనముగా లేడు. ఈ బాబేలు పట్టణము ఒకవైపు కడతా ఉంటే అవతల వైపున దీనికి సమాంతరంగా దేవుడు ఇంకొక పరిశుద్ధుణ్ణి లేవనెత్తాడు. పరమ నుండి ఒక పరిశుద్ధుణ్ణి ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. అతని పేరే మెల్కీసెదకు. అతని పేరే మెల్కీసెదకు. ఈ యొక్క బాబేలు, బబులోను అనే దుర్మార్గమైన పట్టణాలు భక్తిహీనుల కోసము కట్టబడతా ఉంటే దేవుడు మెల్కీసెదకు అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ బాబేలుకు సమాంతరంగా షాలేము అనే పట్టణాన్ని కట్టించాడు. అందుకే అబ్రహాము దగ్గరకు మెల్కీసెదకు వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అక్కడ రాయబడి ఉన్న డిస్క్రిప్షన్ ఏమిటంటే, యాజకుడును షాలేము రాజు అయిన మెల్కీసెద అని వ్రాయబడి ఉంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఏం చేశాడండి? అక్కడ భక్తిహీనుల కొరకు సాతాను మార్గాన్ని సుగమం చేస్తూ ఉంటే మనలాంటి వారి కోసము, దైవభక్తుల కొరకు, దేవుని శక్తి కలిగి నడిచే వారి కొరకు సమాంతరంగా ఒక పట్టణాన్ని దేవుడు కట్టించాడు మెల్కీసెద చేత. దాని పేరే షాలేము. అదే తర్వాతి రోజుల్లో యెరూషలేము. కొట్టండి చప్పట్లు. అదే తర్వాత రోజుల్లో ఏమిటి? యెరూషలేము. దావీదు నాట్యము చేసిన స్థలము, దావీదు మందసాన్ని ఊరేగించిన స్థలము, యెహోవా మహిమ పరము నుండి దిగి వచ్చిన స్థలము యెరూషలేము. ఇదిగో దేవుని ఆత్మ ప్రేరేపణతో ఒక మాట నేను చెబుతా ఉన్నాను. ఏ మహిమ అయితే, ఏ శక్తి అయితే ఇశ్రాయేలు పట్టణము మీదకి దిగి వచ్చిందో అదే మహిమను యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చెన్నై పట్టణము మీదకి, ఈ చెన్నై పట్టణము మీదకి, ఈ చెన్నై పట్టణం మీదకి రప్పించబోతా ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ చెన్నై నగరము ఎలా ఉందండి? ఇప్పుడు సాతాను యొక్క కోరలు చాపబడిన నగరంగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ వేశ్యాపట్టణము, మహాబబులోను వేశ్యాపట్టణము, అందులో జరిగే క్రియలన్నీ కూడా ఈ చెన్నై నగరంలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ యవ్వనస్తులు చాలా మంది మీరు అనుకుంటా ఉన్నారు, ఎందుకో నా కుమారుడు మాట వింటలేదు, ఎందుకో నా కుమార్తె మాట వింటలేదు, ఎందుకు నా బిడ్డలు మేము దైవభక్తులు అయినా కూడా ఎందుకు లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు, లోకములో ఉన్న అలవాట్ల వైపు ఎందుకు నా పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారని మీలో చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి కారణము సాతాను యొక్క కౌగిలిలో నేడు యవ్వనస్తులు ఉండటమే. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ యవ్వనస్తులను ఈ చెన్నై నగరంలో ఉన్న
భక్తుల యొక్క యవనస్తులను సాతాను కాడిలో నుండి, సాతాను చేతిలో నుండి, కౌగిట్లో నుండి యేసయ్య వెనక్కి రప్పించబోతా ఉన్నారు. యేసయ్య వెనక్కి రప్పించబోతా ఉన్నారు. ఏ మహిమైతే ఆనాడు యెరూషలేము పైన కురిపించబడిందో, ఏ శక్తి అయితే దావీదు నడిచిన నగరము పైన కురిపించబడిందో, అదే మహిమతో రానున్న రోజులలో ఈ చెన్నై పట్టణాన్ని దేవుడు నింపబోతా ఉన్నాడు. ఇంకొక మాట చెప్తాను, ఇక్కడ ఎటు చూసినా చర్చిలే, ఎటు చూసినా దేవుడి మందిరాలే. నేను ఇక్కడికి వచ్చిన కొద్దిసేపటికే దేవుడు చూపించిన దర్శనం ఏమిటంటే, పుట్ట గొడుగుల్లాగా మందిరాలు పుట్టుకొస్తా ఉన్నాయి, పైకి లేస్తాను. ఏం చేస్తానన్నా? పుట్ట గొడుగుల్లాగా. ఇదేట్రా బాబు, సందు చూస్తే ఒక చర్చి ఉంది, ఆ వెనకో చర్చి ఉంది, ఈ వెనక ఒక చర్చి ఉంది, మళ్ళీ ఇన్ని చర్చిలు దేవుడు ఎందుకు లేవనెత్తుతున్నాడు అన్న అనుమానం నాకు కలిగింది. ఇది వరకు ఇప్పుడు సందుకో చర్చి ఉండొచ్చు, భవిష్యత్తులో ఈ చెన్నై నగరం ఎట్లా మారిపోతుందండి? నుంచున్న చోటే 4 చర్చలు కనబడతాయి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడి యొక్క రక్షణ సువార్త చాలా బలముగా ఈ చెన్నై పట్టణంలో ఇక మీద నుండి వినిపించబడబోతా ఉంది. అయితే అనేక మంది యవ్వనస్తులు దేవుడు చూపించాడు. లాట్ ఆఫ్ సెయింట్స్ కమింగ్ అవుట్. హల్లెలూయా. లాట్ ఆఫ్ సెయింట్స్ కమింగ్ అవుట్. అనేక మంది సెయింట్స్, అనేక మంది యవ్వనస్తులు. మరి మామూలు స్థలం ఇది? మామూలు స్థలం ఇది? పరిశుద్ధుడు రక్తము కార్చిన స్థలము ఎప్పటి వరకు ఉంటుందండి? తరతరాల వరకు భూమిలో ఏముంటుంది? ఆ యొక్క మంట, ఆ యొక్క అగ్ని, ఆ యొక్క శక్తి భూమిలో ఉంటుంది. ఇప్పుడు తోమా గారు ఇదే తమిళనాట, ఇదే చెన్నై, ఇదే పరిసర ప్రాంతాల్లో కార్చారా లేదా రక్తాన్ని? ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ రక్తపు చుక్కలు ఏం చేస్తాయి? అనేక మంది మీలాంటి వారిని, నాలాంటి వారిని, ప్రియులారా గమనించండి, మన భారతదేశంలో చెబుతా ఉన్నాను, మన భారతదేశంలో అంత్యకాలములో దేవుడి కోసము నా ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నానని హతసాక్షులు అత్యధికముగా ఈ చెన్నై పట్టణంలో నుండి బయటికి రాబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమిని దేవుడు దీవించబోతా ఉన్నాడు, ఈ భూమిని దేవుడు అభిషేకించబోతా ఉన్నాడు. ఇదిగో దైవజనులకు, దైవిక కార్యములకు వ్యతిరేకముగా నిలిచిన ప్రతి ఒక్క కట్టడము, ప్రతి ఒక్క కార్యము దేవుడు తీసివేసి ఇక నుండి మార్గాలు సరళము చేయబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి నమ్మిన వాళ్ళు. కాబట్టి ముఖ్యంగా మీ యవ్వనస్తులను దేవుడు ఏం చేస్తాడంట? ఆ కాడి నుండి బయటికి తీసుకొస్తాడంట. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్ టునైట్. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్ టునైట్. ఇదిగో మీ యవ్వనస్తులు, నేను ఎన్నుకున్న బిడ్డలు, నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, నా కౌగిట్లో ఉండవలసిన బిడ్డలు, నా కాడిని మోయవలసిన బిడ్డలు, ఇదిగో చెన్నై పట్టణమా, చెన్నై పట్టణమా, నమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. సాతాను కాడిలో కౌగిట్లో ఉన్న నా బిడ్డల్ని వెనక్కి రప్పించబోతా ఉన్నాను. నా సాక్షులుగా, నా కొరకు హత సాక్షులుగా, రక్తము చిందించే వారిగా వాడుకోబోతా ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీరు కూర్చున్నారుగా, మీకెందుకు వచ్చింది నీరసం? ఎవరు కావాలి నీరసం వస్తే? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏంటంటండి ఇది? బాబెలే బబులోను. బబులోను ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఏమంటే టైంకి 5-10 నిమిషాలు అటు ఇటు అయినా పర్లే కదా. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములను 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. దేవదోషకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము పులిని పోలి ఉండెను. దాని పాదములు వంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. ఆ ఘట సర్పము తన బలమును సింహాసనమును అధికారమును ఇచ్చెను. ఏం చేస్తుందంటే ఆ ఘట సర్పము, సాతాను ఏం చేస్తుందంటే రాబోతున్న అబద్ధ క్రీస్తుకి దాని సింహాసనాన్ని, దాని బలాన్ని,
అధికారాన్ని దాని శక్తి అంతటిని కూడా ఈ అబద్ధ క్రీస్తు అనేవాడికి ఇచ్చేసిందంట. అర్థమైందాము ఇప్పుడు దాకా? నేనేదో వేరే మతానికి చెందిన పురాణం చెప్తున్నట్టుగా కొంతమంది వస్తున్నారు. అర్థమైందామా? అర్థమైన వాళ్ళ చేతుల పైకి ఎట్టండి, సో దట్ ఐ క్యాన్ గెట్ సమ్ క్లారిటీ. అందరూ ఎత్తట్లేదు ఇప్పుడుని. ఈవిడెవరో ఆ పక్క ఆవిడ చేతి ఎత్తింది. సరే, ఓకే. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పటి వరకు నేను ఏం చెప్పానండి? ఒకసారి రీక్యాప్. ఏం చెప్పాను ఇప్పుడు దాకా నేను? బాబెలు అనేది అదే బబులోను, అదే తర్వాతి కాలంలో బబులోను వేశ్య పట్టణముగా అభివర్ణించబడింది. దేవుడు సమాంతరంగా పరిశుద్ధుడైన మెల్కీసెదెకును లేవనెత్తాడు. లేవనెత్తి షాలేము అనే పట్టణాన్ని కట్టించాడు. ఆ షాలేమే తర్వాత రోజుల్లో యెరూషలేముగా మారింది. కాబట్టి యెరూషలేముగా షాలేము పట్టణమే మారింది. అయితే ప్రియులారా, ఎక్కడ ఆగిపోయింది స్టోరీ? మరలా అదే జరగబోతుంది. హిస్టరీ రిపీట్. ఏం జరగబోతుంది? హిస్టరీ రిపీట్. ఎక్కడ ఆగింది స్టోరీ? ఏకరాజ్య పరిపాలన దగ్గర ఆగింది. అర్థమైందండి? ఎక్కడ ఆగింది గుర్తుపెట్టుకోమని ఒక మాట ఇందాక ఏమిటది? ఏకరాజ్య పరిపాలన, ఏకస్వామ్య పరిపాలన. ఎక్కడైతే నిమ్రోదు యొక్క ఏకస్వామ్య పరిపాలనను దేవుడు చెదరగొట్టాడో అంత్యకాలములో మరలా హిస్టరీ ఎక్కడి నుంచే మొదలు కాబోతా ఉంది. ఈ అంతిమ అబద్ధ క్రీస్తు త్వరలో బయలుపడబోతా ఉన్నాడు. నీకెలా తెలుసంటే 2 తెస్సలోనిక 2:3 రాయబడి ఉంది. ఏమనుందంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. భ్రష్టత్వం సంభవించిందా లేదా? ఎటు చూసినా భ్రష్టత్వమేనా? ఎటు చూసినా యుద్ధాలేనా? ఎటు చూసినా దారుణాలేనా? ఇది సంభవించిన తర్వాత ఎవడు బయలుపడతాడంట? మొదట భ్రష్టత్వము సంభవించి ఆపాప పురుషుడు, నాశన పాత్రుడగు ఆపాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. అయితే నాకైతే ప్రగాఢ విశ్వాసం ఉంది, దేవుడు రాకడా ఈ రోజా, ఈ డేటా, ఈ సంవత్సరం మనం ఎవరో ప్రెడిక్ట్ చేసేటంత జ్ఞానం మనకు లేదు. కానీ మరి నా తరము, నా పిల్లల తరంలో అయితే ఖచ్చితంగా వస్తుందని నేనైతే నమ్ముతున్నానండి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే సమయము ఎంతో లేదు. ఎక్కడైతే హిస్టరీ ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలవుతుంది. ఇందాక మీరు చదివారు 13వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. ముందుకెళ్దాం తొందరగా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియులారా, మీరు గమనించండి, మరలా ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి, ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే మొదలవుతుంది. ఏకస్వామ్య రాజ్యము రాబోతా ఉంది. 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1 వన్ వరల్డ్ గవర్నమెంట్, 2 వన్ వరల్డ్ రిలీజియన్, 3 వన్ వరల్డ్ కరెన్సీ. ఇది రాబోతా ఉంది. మొదట వన్ వరల్డ్ గవర్నమెంట్, అది ఎట్లా రాబోతా ఉందో చూద్దాం. చదవండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను, వంశం మీదను, ప్రతి వంశము మీదను, ప్రజ మీదను, ప్రతి ప్రజ మీదను, ఆ భాషలు మాట్లాడు వారి మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను, అధికారము దానికి ఇవ్వబడెను. చాలండి. ఎవరెవరి మీద వాడికి అధికారం ఇవ్వబడుతుందంట? భూమిలో ఉన్న ప్రతి వంశము, ప్రతి జనము మీద అధికారము ఇవ్వబడుతుందంట. రానున్న రోజుల్లో మోడీ గారు, వీరెవరు ఉండరండి. ఇండియాకేమో మోడీ గారు, అమెరికాకేమో బైడెన్ గారు, లేకపోతే పాకిస్తాన్కి ఏమో ఇంకో ప్రెసిడెంట్, వీళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ కూడా సామంత రాజుల్లా పనిచేయవలసిందే. ఎవడుంటాడు? అంత్యకాలంలో ఒకటే గవర్నమెంట్ రాబోతా ఉంది. ఒకటే వ్యక్తి భూమిని పరిపాలించబోతా ఉన్నాడు. వాడి పరిపాలనలోనే పొలిటికల్ సిస్టమ్ నడుస్తుంది. వాడే అంతిమ అబద్ధ క్రీస్తు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, ప్రతి రాజ్యము మీదను, ప్రతి ప్రజ మీదను, ప్రతి వంశము జనాంగము మీదను వాడికి అధికారము ఇవ్వబడింది. ప్రియులారా, ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే ఇదేదో కొత్తగా ఎప్పుడో వచ్చేసేది కాదండి. సాక్రటీస్ చెప్పాడు, ఐ ఆమ్ నాట్ ది సిటిజన్ ఆఫ్ గ్రీస్, ఐ ఆమ్ ది సిటిజన్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పాడు. నేను గ్రీకు దేశపు సిటిజన్గా పిలువబడటానికి ఇష్టపడతలేదు. గొప్ప ఫిలసాఫిస్ట్ అయిన ఆయన చెప్పాడు, నేను ఈ ప్రపంచ పౌరుడుగా పిలువబడటానికి నేను ఇష్టపడతాను. అలాగే ఐన్స్టీన్ చెప్పాడు, ప్రజెంట్ వరల్డ్ సిస్టమ్ విల్ లీడ్ టు వార్స్ అండ్ ఇన్హ్యూమానిటీ, సొల్యూషన్ ఈజ్ వన్ వరల్డ్ గవర్నమెంట్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడున్న ఈ పొలిటికల్ గవర్నమెంటల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది యుద్ధాలకు, అలాగే మానవత్వము లేని ఒక దశకు తీసుకెళ్ళబోతా ఉంది. దీని సొల్యూషన్ ఏంటంటే వన్ వరల్డ్
గవర్నమెంట్. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ యొక్క ప్రీవియస్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ లాంటి వారు, అలాగే జార్జ్ బుష్ లాంటి వారు, ఒబామా లాంటి వారు, ఇంకా చెప్పాలంటే అనేక మంది క్రైస్తవ పెద్దలు కూడా ఇప్పటికే ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది వస్తే బాగుండు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటా ఉన్నారండి? ఏంటంటే అందరూ అటు చూస్తున్నారు, కోతొచ్చిందా? ఎల్ఈడియా, ఓకే. ఎందుకు వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటా ఉన్నారండి? ఈ దేశానికి అర్థమవుతుంది కదమ్మా, ఈ దేశానికి పట్టలేదు, ఆ దేశానికి పడట్లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒకటే దేశంగా, ఒకటే యూనిట్గా, ఒకటే పరిపాలకుడు కింద ఉంటే పీస్ వస్తుందంట. ఏమొస్తుంది? పీస్. ఏంటది? శాంతి. పీస్ రాదు, పీస్ అవుతుంది. పీస్ పిఎస్ఈ రాదు. కేక్ మీరు కోస్తారు కదా, తక్కువ చేస్తారా మా అక్కలో కేక్? పీస్ అయిపోతుంది ప్రపంచం. ఒకటే ప్రపంచం వస్తే, ఒకటే పరిపాలన వస్తే. కానీ వీళ్ళు ఏమని చెబుతా ఉన్నారు? పీస్ వస్తుందండి అని చెబుతా ఉన్నారు. కానీ ప్రియులారా, ఎక్కడైతే ఈ నిమ్రోదు ఆపేశాడో ఏకరాజ్య పరిపాలన ఆఖరిలో రాబోతా ఉంది. ఈ అబద్ధ క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ గాడు దానికి నాయకత్వం వహించబోతా ఉన్నాడు. వాడి అందుకే బైబిల్ చెబుతుంది, ప్రతి జనము మీదను. మా చెన్నై వస్తాడండి, మా మెమోరియల్ వాటర్బరీ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్కి వస్తాడండి, వస్తాడు. చెన్నైలో ఉన్న ఇక్కడికే కాదు, వాడి పరిపాలన ప్రపంచం అంతా కూడా ఉంటుంది. కాబట్టి మొదటి గుర్తు ప్రియులారా ఏంటది? వన్ వరల్డ్ గవర్నమెంట్. అది వస్తుంది, వాడొస్తే. తర్వాత వన్ వరల్డ్ రిలీజియన్, అంటే ఒకటే మతము. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. బోరు కొడుతుందండి ఎవరికన్నా? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దాని అంతటిని ఎదురించుచు, దానికంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని కనపరుచుకొనుచు, తన్ను తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. వాడు ఏం చేస్తాడంట? ఇన్ని మతాలు లేవు, ఒకటే మతం, ఒకటే దేవుడు. ఎవరి దేవుడు? ఏం చేస్తాడంటే నేనే దేవుడిని అని చెప్పి యెరూషలేము మందిరములో వెళ్ళి కూర్చుంటాడంట. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఇక్కడ ఉన్న డిమాండ్ ఏంటంటే అబ్రహాం సెంట్రిక్ రిలీజియన్స్ అన్నీ ఒకటి అవ్వాలన్న డిమాండ్. అబ్రహాం సెంట్రిక్ రిలీజియన్స్ ఏమున్నాయండి? క్రిస్టియానిటీ, జుడాయిజము, ఇస్లాము. ఈ మూడు కూడా అబ్రహాము మూలాల నుండి వచ్చినవి. అదిగో చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అబ్రహామియా అనే మతం అప్పుడే వచ్చేసింది, తెలుసా మీకు? మీరు నేడో రేపో నా ప్రియుడేసు అని ఇక్కడ కొడుతున్నారు. అక్కడ ఏమొచ్చిందమ్మా? అబ్రహామియా కనిపిస్తుంది చూడండి మీ కళ్ళ ముందు. ఇదేంటో ఏమి డిమాండ్? అబ్రహాం సెంట్రిక్ మతాలన్నీ కూడా ఒకటే అవ్వాలన్న ప్రతిపాదన. అలాగే క్రిస్లాం అని ఇంకొక మతం వచ్చింది. దీని యొక్క అర్థం ఏమిటంటే క్రిస్టియానిటీ ప్లస్ ఇస్లాం ఈజ్ ఈక్వల్ టు క్రిస్లాం. అయితే క్రిస్టియానిటీ ప్లస్ ఇస్లాం ఈజ్ ఈక్వల్ టు క్రిస్లాం. ఇవన్నీ కూడా దేనికి దారి తీయబోతా ఉన్నాయండి? అంత్యకాలములో ఉండే ఒకటే మతానికి. కొట్టుకు చచ్చి వాళ్ళు ముగ్గురే అమ్మా. మనది ఉంది కానీ మనది ఎవడో లెక్క చేయడు ప్రపంచంలో. డైరెక్ట్గా చెప్పలేను, అర్థం చేసుకోండి. కొట్టుకు చచ్చే వాళ్ళు ముగ్గురే. ఎవరు? క్రిస్టియన్స్, యూదులు, ముస్లిమ్స్. ఇప్పుడు వాడి యొక్క ఆలోచన ఏంటంటే పీస్ కావాలి కదా. కాబట్టి ఏం చేస్తాడంటే వీళ్ళ ముగ్గురిని కలిపేస్తాడంట. వీళ్ళ ముగ్గురిని కలిపేసే ఒక మతం వచ్చింది, అబ్రహామియా. క్రిస్టియన్ని, ఇస్లాంని కలుపుతారంట, దాని పేరు క్రిస్లాము. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే ఖచ్చితంగా ఏక మత స్థాపన వైపు దారి తీస్తుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందండి మీకు? ప్రియులారా, సెప్టెంబర్ 22, 2014వ సంవత్సరంలో వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ అని ఒక మీటింగ్ జరిగింది. అయితే ఆ మీటింగ్లో ప్రపంచంలో ఉన్న మతాలకు చెందిన, మీకు కనిపిస్తా ఉన్న స్క్రీన్ పైన చూడండి, మతాలకు చెందిన పెద్దలందరూ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. మన క్రిస్టియానిటీ తరపున అయ్యగారు, ఎవరో పోపయ్య గారు, దానికి హాజరవటం జరిగింది. ఇప్పుడు వీరందరూ కూడా పీస్ ట్రీటీ చేశారు. మరలా చెప్తాను, పీస్. ఏ ట్రీటీ?
పీస్ ట్రీటీ, శాంతి ఒప్పందాన్ని వీరందరూ కూడా చేసుకోవడం జరిగింది. 3 మతాలు మన ఐక్యంగా ఉండాలి, 3 మతాలు మనం కలిపే ఏ పనైనా చేయాలి అని చెప్పి ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఒకటవ్వాలని అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రతిపాదించారు. పీస్ ట్రీటీ కూడా వారు సైన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి స్ఫూర్తి చిహ్నంగా, శాంతి చిహ్నంగా ఒక బిల్డింగ్ని కట్టాలని అబుదాబిలో నిర్ణయించారు. ఆ బిల్డింగ్ పేరు అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్. మీరు చూడమ్మా, అక్కడ డిస్ప్లేలో ప్లే చేయండి. అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ అని ఇక మీకు కనిపిస్తుంది. అదే విజువల్ కొంతసేపు ఉంచండి. దాని పేరేంటండి? అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్. మీరు చూడండి విజువల్లో. ప్రియులారా, ఇది మనకి అబుదాబి నగరంలో నిర్మించారు. గమనించండి, ఈ ఒకటే ప్రెమిసిస్. ఆ ప్రెమిసిస్ అంతటి పేరు అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్. అక్కడ 3 బిల్డింగులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటా 3 బిల్డింగులు? ఒకటి చర్చు, ఒకటి యూదుల ప్రార్థనా మందిరము సినగోగు, రెండవది. మూడవది ముస్లింలు పవిత్రముగా భావించే మాస్కు. మీరు గమనించండి, 3 బిల్డింగులు కనిపిస్తూ ఉన్నాయి, ఏరో మార్క్స్ ఉన్నాయి. ఒకటి చర్చు, 2 సినగోగు, మూడవది మాస్కు. ఈ 3 కలిపి అందరూ ఐక్యంగా ఉండాలి అన్న స్ఫూర్తి భావంతో అబుదాబిలో ప్రపంచ మత పెద్దలు, అన్ని మతాలకు చెందిన పెద్దలందరూ కూడా కలిసి ఈ బిల్డింగ్ని నిర్మించారు. దీని పేరు అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్. మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తాను. నేను నిజంగా అబద్ధవాడిని, నేను ఎప్పుడు అబద్ధవాడిని. కావాలంటే మా ఆవిడని అడగండి, ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు. కానీ గమనించండి ప్రియులారా, ఆ విజువల్ ప్లే చేయండి అమ్మా, అదే విజువల్ ప్లే చేయండి. అందులో చూడండి, చర్చ్ ఉంది, సినగోగ్ ఉంది, మాస్క్ ఉంది. నా ప్రశ్న ఏమిటంటే, ఆ 3 చర్చ్ ఏదో మీరు చెప్పాలి. చెప్పగలరంటారా? చెప్పలేరు. ఇటు చూడండి, చెప్పలేరు. ఎందుకు? అబుదాబిలోనే దాన్ని ఎందుకు కట్టారు? ఆ సాతాను గడి స్ట్రాటజిక్ లొకేషన్ అది. ఎందుకు అక్కడ కట్టారు? అబుదాబిలో ఏ బిల్డింగ్ పైనైనా, ఇంటి పైనైనా, చర్చ్ పైనైనా సిలువ పెట్టుట నిషేధము. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేనిపైనైనా సిలువ పెట్టుట నిషేధము. ఇప్పుడు చెప్పగలరా అండి ఎవరన్నా అక్కడ చర్చ్ ఎక్కడుందో? అలాగే యాంటీ కన్వర్షన్ లా మహానుభావుడు మన దేశానికి కూడా తీసుకొచ్చేస్తూ ఉన్నారు. దాని జోలికి మనం వెళ్ళం, కానీ మళ్ళీ ఎప్పుడు చెన్నై రానివారు. సరే, యాంటీ కన్వర్షన్ లా అండి. అంటే మహమ్మదీయులు ఎవరైతే ఉన్నారో వారు వేరే ఏ మతంలోనూ కలవకూడదు, కానీ వేరే మతస్థులు ఆ మతంలో కలవచ్చు. ఇది ఎక్కడున్నలా? అది అబుదాబిలో ఉన్నలా. సరిగ్గా అదే అబుదాబిలో కట్టారు అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్. పీస్ కోసం అని చెప్తా ఉన్నారు, సిలువే కనపట్టలేదు, అది చర్చ్ అని చెప్తా ఉన్నారు. మీరు గమనించినట్లయితే దీని వెనకాల ఏదో జరగబోతుంది అని అనిపించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అనిపించట్లేదమ్మా వెనకాల ఉన్న వాళ్ళకి? నీ ముఖం చూస్తేనే నాకేమీ అనిపించట్లేదు అన్నట్టు చూస్తున్నారు మీరు. అనిపించట్లేదండి? నాగేశ్వరరావు గారు ఏం అనుమానం రావట్లేదండి? ఖచ్చితంగా ఇదే జరగబోతోంది. శాంతి ముసుగున ఏం చేయబోతా ఉన్నారు? ప్రపంచ మతాలన్నీ కూడా ఒకటిగా కలపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ ముసుగున? శాంతి ముసుగున. పీస్ తెస్తారంట ప్రపంచానికి. మాకు వద్దురా, ప్రపంచం పీస్ అవుతుందంటే వెంటలా వన్ వరల్డ్ గవర్నమెంట్. ఈ భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగో పాప పురుషుడు బయలు పడగానే మొదట వచ్చేది వన్ వరల్డ్ గవర్నమెంట్, తర్వాత వచ్చేది వన్ వరల్డ్ రిలీజియన్, దాని తర్వాత వచ్చేది వన్ వరల్డ్ కరెన్సీ. మీరు ఎప్పుడన్నా విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఎయిర్పోర్ట్కి ఏం చేస్తారండి మీరంతా కూడా? కరెన్సీ మార్చుకుంటూ ఉంటారు. ఇక గొడవ లేదు. ప్రపంచం ఇప్పటికే ఉంది కదా క్యాష్లెస్ సిస్టమ్, అవునా? పానీపూరి అమ్మే వాళ్ళ దగ్గర కూడా, రోడ్డు సైడ్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఏముంటుంది ఇప్పుడు? యూపీఐ ఐడి. త్వరలో ఇదంతా కూడా క్యాష్లెస్గా మారిపోతుంది. ఇప్పుడు అంచకాలంలో రాబోయేది ఇదే వన్ వరల్డ్ కరెన్సీ, ఒకటే కరెన్సీ. ఈ ఒకటే కరెన్సీ ఎందుకంటే ఒకటే కరెన్సీ ఉంటేనే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలరు. ఒకటి వాడు రాబోతున్న అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు, మీ ఫైనాన్సెస్ని కంట్రోల్ చేస్తాడు, బ్యాంకింగ్ సిస్టమ్ని
కంట్రోల్ చేస్తాడు. ఈ ప్రపంచంలో వాడు కంట్రోల్ చేయనది ఏదీ లేదు. ఐటీ సర్వీస్తో పొద్దు అన్నిటినీ కూడా వాడు కంట్రోల్ చేయబోతా ఉన్నాడు. అందుకనే 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము ఆఖరిలో చెప్పబడింది 666 ముద్ర వేస్తాడంట. అది చేతి మీద అయినను నొసట మీద అయినను ఖచ్చితంగా ఉండాలంట. అది లేకపోతే ఏం చేయడానికి ఉండదంట? టమాటాలు కొనడానికి ఉండదంట. టమాటాలే కాదండి, మీరు ఏది కొనాలన్నా కూడా క్రయ విక్రయాలు, సెల్లింగ్ బయ్యింగ్, షేర్ మార్కెట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? సెల్లింగ్ బయ్యింగ్. ప్రపంచంలో ఉన్న మార్కెట్లు అన్నీ దేనిపైన ఆధారపడి ఉంటాయి? సెల్లింగ్ బయ్యింగ్. అమ్మివాడు ఉండి కొనేవాడు లేడనుకోండి, ధమాల్మని రేటు పడిపోతుంది. కొనేవాడు ఉండి అమ్మివాడు లేడనుకోండి, ఆకాశానికి రేటు పైకి వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ఈ మనీ వ్యవస్థ అంతా కూడా బయ్యింగ్, సెల్లింగ్, క్రయ విక్రయాల మీద ఆధారపడి ఉంది. గుండు సూది కూడా మనము కొనలేని పరిస్థితి త్వరలో రాబోతోంది. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్న విషయం ఏమిటంటే, ఇంత భయంకరమైన రోజులు ఎప్పుడో కాదు, వీలుంటే మనమే చూడబోతా ఉన్నాం. ఇంకా లోకాన్ని అంటిపెట్టుకుని, ఇంకా లోకంలో ఏదో సాధించామని లోకములో ఉన్న ఆశల వైపుగా మనము మన కుటుంబాలు వెళ్ళినట్లయితే ఏమాత్రము ఉపయోగము లేనే లేదు. అయితే ప్రియులారా గమనించండి, ఈరోజు మనం దేని గురించి ధ్యానం చేయబోతాను? మిస్టరీ బాబిలాన్, బబులోను యొక్క ఆరంభము గురించి, మర్మము గురించి మనం ధ్యానించాం. బబులోను యొక్క ఆరంభము బాబేలు నుండి ఎట్లా అది ఆరంభమైంది, బబులోనుగా ఎట్లా ఆవిర్భవించింది, తర్వాత మహాబబులోను వేశ్యానగరముగా అది ఎట్లా మారబోతా ఉంది అనేది మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. అయితే ఈ వేశ్యానగరానికి ఎవరంటీవిడి? రాబోతున్న అబద్ధ క్రీస్తు యొక్క భార్య అంట. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ ప్రపంచాన్ని ఏం చేయబోతా ఉన్నారు? వారి మంత్ర విద్యలతో, చిల్లంగితనముతో, వ్యభిచార కార్యములతో ఈ ప్రపంచము మొత్తాన్ని కూడా చెల్లాచెదురు చేసేసే పరిస్థితులను అతి తొందరలో ఈ భూమి మీద చేయబోతా ఉన్నారంట. అయితే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 9-10 వచనాలు ఏం చెప్తా ఉన్నాయో తెలుసా? నా వైపు చూడండి. ఈ మహాబబులోను వేశ్యానగరము దాని అంతము ఒక రోజులోనే వచ్చును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎట్లా అంతమైపోతుందంటమ్మా? ఇది ఒక్క రోజులోనే అంతమవుతుందంట. అది ఎట్లా అంతం అవ్వబోతా ఉంది అనేది రేపు మనము ధ్యానించబోతా ఉన్నాం. అయితే ప్రియులారా, నేను ముగింపులోనికి వచ్చాను. మీరు గమనించండి, బాబేలులో ఆరంభమైన ఈ చరిత్ర బబులోనుగా మారి, వేశ్య పట్టణముగా మారి, ఈ సాతాను అనేవాడు వాడి బలాన్ని, శక్తిని, ఐశ్వర్యాన్ని, సింహాసనాన్ని యాంటీ క్రైస్ట్ గాడికి ఇచ్చి వాడి భార్య అయిన అంతిమ అబద్ధ క్రీస్తు భార్య అయిన మహాబబులోను వేశ్య పట్టణమే భూప్రజలను భవిష్యత్తులో పాలించబోయే పట్టణము. కాబట్టి గమనించాలి, దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నిండించండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనుషులము మనందరూ కూడా దేని మీద దృష్టి పెడతా ఉన్నామంటే, ఈ లోకంలో ఉన్న కార్యాల మీదే దృష్టి పెడతా ఉన్నాం. మ్యాన్ మేడ్ అంశాల మీదే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప గాడ్ మేడ్ అంశాల మీద మనము ఆలోచన చేయట్లేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, గాడ్ మేడ్ అంశాల మీద ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం? ఆలోచన చేసేవారిగా ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, కొండ మీదున్న పట్టణము మరుగైయుండుట అసాధ్యము, బండ మీద కట్టబడిన ఇల్లు ఎప్పటికీ కూలిపోవుట అసాధ్యము. అయితే గమనించండి, మన కుటుంబాలు ఎవరి ప్లాన్ ప్రకారం కట్టబడాలమ్మా? ఎవరి ఉద్దేశం చొప్పున కట్టబడాలమ్మా? ఎవరి డిజైన్ ప్రకారం కట్టబడాలండి? దేవుడి యొక్క ప్లాన్ ప్రకారము, ఉద్దేశం ప్రకారము, డిజైన్ ప్రకారము కట్టబడిన కుటుంబాలు కలకాలము నిలిచి ఉంటాయి. ఈ బాబేలు గోపురము మనిషి సొంత ఆలోచన మీద, సొంత డిజైన్ మీద కట్టబడింది. దానిని దేవుడు ఆటంకపరిచాడు. అయితే ప్రియులారా, బైబిల్లో మీకు కనిపిస్తుంది నోవహు వాడ. నోవహు వాడ యొక్క మెజర్మెంట్స్ ఎవరివి? యేసయ్యవి. కొలతలు ఎవరివి? యేసయ్యవి. దాని డిజైనర్ ఎవరు? యేసయ్య. కన్స్ట్రక్టర్ ఎవరు? యేసయ్య. నడిపించిన వాడు ఎవడు? యేసయ్య. అయితే మన కుటుంబము కూడా ఎప్పుడైతే నోవహు వాడవలే
దేవుడి యొక్క డిజైన్తో రూపుదిద్దబడుతుందో, దేవుడి యొక్క కొలతల చొప్పున కట్టబడుతుందో ఆ కుటుంబము కూలిపోవుటకు అవకాశము లేనే లేదు. ఆ చాప్టర్స్లో నాకు బాగా నచ్చిన మాటలు ఉన్నాయి. ఓడ లేచెను, ఓడ నడిచెను, ఓడ అరారాతు కొండపై నిలిచెను. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఓడ లేచెను, ఓడ నడిచెను, ఓడ అరారాతు కొండపై నిలిచెను. ఎట్లా నిలిచింది అది? ఎట్లా నిలిచింది? కారణం ఏమిటి? ఇట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. It is constructed on the design given by God. It is constructed according to the will of God. దేవుడి యొక్క ఆలోచన ప్రకారం అది కట్టబడింది. కానీ స్ట్రామ్స్ వచ్చాయి, రెయిన్స్ వచ్చాయి, వరదలు కదిలించాయి. లోపలున్న మనిషి కాదు, జంతువు కూడా చచ్చిపోలేదు. ఉన్నవారందరినీ కూడా క్షేమముగా దేవుడు ఉన్నవారందరినీ కూడా క్షేమముగా దేవుడు తీసుకెళ్ళుట మాత్రమే కాదు ప్రియులారా, ఎక్కడ నుంచో పెట్టాడు? అరారాతు అనే ఎత్తైన శిఖరముపై. ఈ రాత్రి నువ్వు నా మాట నమ్మినట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అప్పులలో ఉన్నా, భర్త తాగుబోతైనా, కుటుంబము నెమ్మది లేకపోయినా, నీ కుటుంబము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే దానికి ఒకటే కారణము, ఇట్ ఈజ్ నాట్ బిల్డ్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానము తీసుకుంటే, యేసయ్య యొక్క డిజైన్ ప్రకారము నా జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని నడిపించాలని నేను ఇష్టపడుతున్నాను అని నువ్వు ఆలోచన చేస్తే, నీ కుటుంబము కూడా అరారాతు అనబడిన ఎత్తైన అనుభవానికి ఖచ్చితముగా వెళ్ళబోతా ఉంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఏమిటండి? ఎక్కడికి వచ్చేసాం మనం? అంత్యకాలంలోకి వచ్చేసాం. అమ్మా ముగిస్తా ఉన్నాను, 2 నిమిషాల తల్లి నా వైపు చూడండి. అంత్యకాలంలోకి వచ్చేసాం. నేనేదో వచ్చి మీకేదో పురాణం చెప్పి, మీకేదో కట్టుకథ చెప్పి, మీరు పెట్టిన బిర్యానీ తినేసి వెళ్ళిపోవాలనే ఆలోచనతో నేను రాలేదు. నేను ఒకటే ప్రార్థన చేసుకుని వచ్చాను, ప్రభువా ఈ మాటలు వింటా ఉన్న కొద్ది మందిలో అయినా సరే ఈ లోకము వ్యర్థమైనది అన్న ఆలోచన కలిగించు. ఏమని ప్రార్థన చేసుకుని వచ్చానండి? మీలో ఉన్న కొద్ది మంది అయినా, తెలీదా ఏ పాఠం? కొద్ది మందిలో అయినా ఈ లోకము వ్యర్థము అనే ఆలోచన రగిలించు. ఒక్కరన్నా అండి, ఒక్కరైనా సరే ఈ మాటలు విని, దేవుడు నాకు తెలియజేసిన విషయం, ఈ చర్చిలో అయితేనేంటి, ఈ యొక్క నాకు మొహమాటం ఉండదు, ఈ చర్చిలో అయితేనేమిటి, ఈ చెన్నై పట్టణంలో అయితేనేమిటి, చాలా మంది క్రైస్తవులు నామకార్థులుగానే ఉండిపోయారు. ఎట్లా ఉండిపోయారండి? నామకార్థులుగానే ఉండిపోయారు. ఏదో వస్తున్నారు, ఏదో వెళ్తున్నారు, ఏదో పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నారు, ఏదో కమిటీ సభ్యులు మరి చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్లు చాలామంది క్రైస్తవులు ఈ నగరంలో ఉండిపోయారు. కానీ ఎవరికి కూడా ఆఖరి రోజుల్లోకి వచ్చేసాము. భయపడమని నేను చెప్పనండి. అందరూ కూడా అనుకోవచ్చు, భయపడిపోవాలా, రాకడ వస్తుందని భయపడిపోవాలా అంటే, భయపడిపోవటం అంటే దేవుడికి ఎదురుగుండా వణికిపోయినట్టు యాక్షన్ చేయటం కాదండి. భయపడిపోవటం అంటే దేవుడు ఎదురుగుండా వణికిపోయినట్టు యాక్షన్ చేయటం కాదండి. భయపడిపోవటం అంటే ఏంటండి? దేవుడి మాటలు పాటించటమే భయపడటం. అబ్రహాము ఇస్సాకును బలిచ్చేటప్పుడు దేవుడు ఆకాశము నుండి అడ్డుకొని చెప్పిన మాట ఏమిటంటే, అబ్రహామా పిల్లవాడిని ముట్టుకోకు, నీకున్నొక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకియ్య వెనుదీయలేదు కనుక ఇందు మూలముగా నీవు దేవునికి భయపడువాడవని, చప్పట్లు కొట్టండి గట్టిగా, నాకు తెలుస్తుందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము దేవుడికి భయపడేవాడంట. ఎట్లా తెలుసుకున్నాడంట? దేవుడు ఏదైతే దేవుడు చెప్పాడో దానిని చేసేయటానికి అతడు సిద్ధపడ్డాడంట. అయితే ప్రియులారా గమనించండి, మరలా చెప్తా ఉన్నాను, నేను ముగిస్తా ఉన్నాను. అంత్యకాలము, ఆఖరి రోజులు అందరికీ, మీ అందరికీ చాలా మందికి చక్కటి స్థితిగతులు కలిగి ఉన్నారండి. ఏం తక్కువ? చక్కటి ఉద్యోగాలు ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడండి. చక్కటి ఆస్తిపాస్తులు ఇచ్చాడు, చక్కటి ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మీరేం చేయాలి? దేవుణ్ణి
స్తుతించడమే. పొద్దున వచ్చిన అయ్యగారులకి చెప్పాను, భక్తి అనేది మీరు ప్రత్యేకంగా చేయాలంటే అది ఎప్పటికీ కూడా రాదు. అడిగారు, టీ తెచ్చామని అన్నారు. టీ తేవక్కలేదండి, నేను బయటికి వెళ్ళి తాగేస్తానని చెప్పాను. అదేంటంటే బయటికి వెళ్ళి తాగటం ఏంటంటే వాకింగ్ అండి, ఎక్సర్సైజ్ అని చెప్పాను. అదేంటంటే మనకేది ప్రత్యేకంగా భక్తి అనేది ఉండదు. వాకింగ్, నడుచుకుంటూ వెళ్ళిపోతాం, దేవుణ్ణి పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామో తెలియదు. తిరిగి ఒక అరగంటలో ఇంటికి వస్తాం. ఏమైపోతుంది? వాకింగ్ అయిపోతుంది. వాకింగ్, ఈటింగ్, ఆడవాళ్ళు గిన్నెలు కడగటము, ఇల్లు అడగటము, అన్నిట్లో కూడా నేనేం చెప్తా ఉన్నానంటే భక్తిని కలిపేయాలి. అర్థమైందమ్మా? జనవరి 1 రోజు అనుకుంటారు మీరు అందరూ కూడా, ఏమని? రోజు 2 గంటల ప్రార్థన చేయాలి. జనవరి 6కు ఉండదు. మళ్ళీ ఎందుకున్నదమ్మా? అది ఎందుకున్నదో చెప్పను నేను. మీరు దాన్ని ఒక ప్రత్యేకమైన పదార్థంగా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చెయ్యాలి అని నియమం పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి అది ఎప్పటికీ జరగదు. మీరు దాన్ని ఏం చేయాలి? మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడి భక్తిని ఏం చేయాలమ్మా? ఇంక్లూడ్ చేయాలి. ఇల్లు తుడిసినప్పుడు పాట, గిన్నెలు తోమినప్పుడు స్తుతి. ఏంటంటే అలా చూస్తున్నారు? మా ఇంట్లో ఏదో ఇల్లు నేనే ఉడిచి గిన్నెలు ఈడే కడుగుతాడు అన్నట్టు చూస్తున్నారండి. కాదు. అయితే గమనించండి, భక్తిని అందులో కలిపేసే ప్రయత్నం చేయాలి. యథార్థంగా చెప్తా ఉన్నానండి, అంచె దినాల్లో ఉన్నాయి. నేను కైకలూరు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, అన్న బాప్తిసం తీసుకుని ఇప్పుడే వచ్చాను, పేరు పెట్టన్నా అంది. సరే ఏం పేరు పెట్టాలి? మా పిల్లోడు పేరు పెట్టేద్దాం అనుకున్నాను. అయితే నేను కళ్ళు మూసుగానే దేవుడు చెప్పాడు, మిరియాము అని పెట్టు అని చెప్పాడు. ఏమని చెప్పాడు దేవుడు? మిరియాము అని పేరు పెట్టు. ఓకే, ఐ డోంట్ నో, యువర్ నేమ్ ఇస్ మిరియామ్ అకార్డింగ్ టు ది విల్ ఆఫ్ గాడ్ చెప్పేశాను. ఆవిడ బాగుంది పేరు అని సంతోషించి వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు. తర్వాత అడిగాను, ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడిగితే ఆవిడ చెప్పింది నాగలక్ష్మి. ఏమిటంట పేరు? నాగలక్ష్మి. మిరియాము అని దేవుడు ఎందుకు పెట్టించాడని ఆలోచన చేస్తే ప్రభు చెప్పారు, మిరియాము అంటే మరియమ్మే. న్యూ టెస్టిమెంట్లో మరియమ్ము, ఓల్డ్ టెస్టిమెంట్లో మిరియాము, రెండు ఒకటే అర్థం, ఒకటే పేరు. ఆది కాండం 3వ అధ్యాయాన్ని దేవుడు చూపించాడు. దేవుడు చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను విరోధము కలిగిస్తున్నాను. నాగలక్ష్మి సాతాను సంతానముగా ఉంది, నా వంశములోనికి ఆహ్వానించాను, పేరు మిరియాం అని చెప్పాడు దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, లోకము శాశ్వతము కాదు. ఎవరెప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. మీ పాస్టర్ గారికి 85 ఏళ్ళు ఉండొచ్చు, ఆయన ఇంకా 50 సంవత్సరాలు బ్రతకొచ్చు. నేను యవనస్తుడిగా మీ ముందు కళ్ళ ముందు కనిపించవచ్చు. హైదరాబాద్ వెళ్ళేదాకా గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉండాలని నేను కోరుకుంటాను. కాబట్టి ఏ క్షణములో ఏమి జరుగుతుందో, ప్రపంచం అంతా కూడా పాడైపోయింది. రాకడ సూచనలన్నీ కూడా ఒకటొకటిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ లోకాన్ని అంటిపెట్టుకోవటం వదిలేండి. ఒకటే మాట చెబుతా ఉన్నాను, నేను ఏదో ముక్క చెప్పేసి వెళ్ళిపోవట్లేదు, అందుకేనమ్మా రిపీట్ చేస్తా ఉన్నాను. వెనకాల ఉన్నవారు గమనించండి, ఈ లోకం వ్యర్థమా కాదా? ఈ లోకము వ్యర్థ పదార్థమా కాదా? మనం విడిచిపెట్టి వెళ్లాల్సిందా కాదా? ఇక్కడే ఉంటానన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టట్లేదు. అందరూ కూడా వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? కనానుకు సాదృశ్యమైన పరమ కనాను అనబడిన పర లోకానికి మనం వెళ్ళిపోతాం. ఇది మనకి శాశ్వతము కాదు. దాని మీద దృష్టి ఉంచి ధనం సంపాదించుకోండి తప్పులేదు, ఇల్లు కట్టుకోండి తప్పులేదు, ఏవైనా చేయండి, కానీ పూర్తి దృష్టి దేవుడి పై నుంచి చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇంకా రానున్న విషయాలు రేపొద్దున్న మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం.
హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు సుమారు గంటన్నర సమయం నుండి యేసయ్య మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలను రాకడ కాలములో సంభవించే చాలా విషయాల గురించి చాలా క్లియర్గా ఆయన మన మధ్య బయలుపరిచి ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక చక్కటి ప్రొఫెటిక్ వర్డ్ను మన మధ్య దేవుడు విడుదల చేశాడు. అదేమిటంటే, మీ యవ్వనస్తుల పక్షాన నేనున్నాను, మీ యవ్వనస్తుల పక్షాన నేనున్నాను, అధైర్యపడకండి, అధైర్యపడకండి. వారు పాపపు ఊబిలోనికి వెళ్ళిపోయినా, పాపపు తూములో చిట్ట చివరి అంకములోనికి వెళ్ళిపోయినా నా హస్తాన్ని అందించి ఇదిగో ఇప్పుడే ఆ కార్యాన్ని మొదలు పెట్టాను, వారిని బయటకు లాగబోతా ఉన్నాను. ఇక నుండి మిమ్మల్ని వ్యతిరేకించరు, ఇక నుండి దేవుడి పనికి ఆటంకము చెప్పరు, ఇక నుండి దేవుడంటే విసుగుదల ప్రకటించరు. వారి శక్తి కాదు కానీ నా ఆత్మను, ఎటువంటి ఆత్మనంటండి, ఇజ్రాయేలు దేశము మీద దేవుడు తన వెలుగును కుమ్మరించినట్లు, దేవుడు తన వెలుగును దేవాలయములో కుమ్మరించగా యాజకులు కూడా దేవుని యొక్క తేజోమహిమను చూడలేకపోయారంట. అటువంటి మహిమను అంచె దినాలలో ఈ చెన్నై పట్టణము మీద దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. యవనస్తులను బలపరచబోతా ఉన్నాడు. వాటర్ బెర్రీ గారు లాంటి వారు అనేకమైన మిషనరీస్ చేసిన ప్రార్థన, తోమా వంటి వారు అనేకులు చిందించిన రక్తము దేవుని యొక్క శక్తితో ఇంకనేక మంది యవనస్తులు హతసాక్షులు అవ్వటానికి కూడా సిద్ధపడే యేసయ్య కోసము రొమ్ము గుద్దుకుని అడుగు ముందుకేసే యవ్వనస్తులను దేవుడు లేపబోతా ఉన్నాడు. ఈ మాట యేసయ్య మాట. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభువా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం తండ్రి, ఏమిచ్చి ప్రభువా నీకు తండ్రి నాయన మేము క్రయధనము చెల్లించగలము తండ్రి, సాధ్యము కాదు తండ్రి నాయన. నీకు వందనాలు. మరి ఎక్కడి వారమో మా అందరినీ కూడా ఒక కుటుంబముగా ప్రభువా మీరందరూ కూడా ఏర్పాటు చేసిన విధానము బట్టి తండ్రి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. సృష్టిని మాటతో చేసావు కదయ్యా, మనిషిని మట్టితో నిర్మించావు కదయ్యా ప్రభువా. నీ తెలివికి సాటి లేదయ్యా, నీ జ్ఞానాన్ని కొలుచువాడు ఈ భూమి మీద లేడయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా ప్రభువా. ఇదిగో ఆకాశము వైపు ప్రభువా, అందరము ఆకాశము వైపు కన్నులెత్తి తండ్రి నిన్ను కీర్తిస్తా ఉన్నామయ్యా ప్రభువా. ఒక్క చుక్క నీటి వాన బొట్టు కూడా పడకుండా తండ్రి సజావుగా తండ్రి నాయన ఆహ్లాదకరమైన వాతావరణంలో తండ్రి నాయన ఈ కార్యక్రమాన్ని తండ్రి జరిగించావు తండ్రి నాయన. మరొక్కసారి నిరూపించావు తండ్రి, పంచభూతములు నీ వశములో ఉన్నాయని తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఇంత శక్తివంతుడు అని, ఇంత బలవంతుడు అని, ఇంత జ్ఞానసంపన్నుడు అని తండ్రి తెలియక తండ్రి నాయన ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ప్రభువా లోకానికి చోటిచ్చాను తండ్రి, పాపానికి చోటిచ్చానయ్యా తండ్రి నాయన ప్రభువా. ఈ రాత్రి నన్ను దర్శించవా ప్రభువా. యేసయ్యా నన్ను దర్శించవా తండ్రి, నన్ను దర్శించవా నా తండ్రి, నన్ను తాకవా ప్రభువా. ఈ పాపపు ఊబిలో నుండి, ఈ భక్తిహీనత అనే ఊబిలో నుండి ప్రభువా, ఈ లోకము అనే ఆకర్షణలో నుండి ప్రభువా మేమందరము కూడా తండ్రి బయటకు రాలేకున్నాము తండ్రి. అవును ప్రభువా, రక్త మాంసాలు ధరించిన వారము కదయ్యా తండ్రి నాయన ప్రభువా. మానవ శక్తి పనిచేయట్లేదు ప్రభువా. ఈ రాత్రి నీ పరలోక శక్తి కొరకు తండ్రి తాపత్రయపడతా ఉన్నామయ్యా, కోరుకుంటా ఉన్నామయ్యా తండ్రి. ధారాళముగా కుమ్మరించండి అయ్యా తండ్రి నాయన ప్రభువా. ఆస్తులు సంపాదించే శక్తి కాదు తండ్రి,
ప్రభు అంతస్తును కట్టుకునే శక్తి కాదయ్యా. ఇదిగో తండ్రి, పాపమును చూసి అసహించుకునే శక్తిని తండ్రి నాయన మా అందరి మీదకి తండ్రి మీరు దయచేయండి. ఇక ప్రభు ఒక ఆత్మను మేము పొందుకోవాలి. రాత్రి పాపాన్ని చూస్తేనే పారిపోవాలి, పాపపు ఆలోచన వస్తేనే ప్రక్కకు తిరిగిపోవాలి తండ్రి. అట్టి బలమైన ఆత్మశక్తితో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా నింపండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన ప్రభువా, ఈ రోజు తండ్రి నాయన అంత్యకాలములో జరగబోయే సంగతులను తండ్రి మా మధ్య బయలుపరిచవయ్యా. కాలము ఎంతో దూరంలో లేదని చెప్పావు తండ్రి నాయన ప్రభువా. భయంకరమైన సంభవాలు జరగబోతాయన్నాయని ప్రకటించావు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఇంకొక మాట బయలుపరుస్తూ ఉన్నావయ్యా, ఇంకొక మాట బయలుపరుస్తూ ఉన్నావయ్యా. భయపడకుడే, భయపడకుడే, మీరు నా పిల్లలు, మీరు నా పిల్లలు, నేను ఏర్పాటు చేసుకున్న పిల్లలు, నా కోసము సాధనమైన జనాంగము. ఇదిగో సాతాను వాడి దూతలు మిమ్మల్ని ముట్టుకుంటే నా కనుగుట్టును ముట్టుకున్నట్టే మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ, మీ బిడ్డల చుట్టూ రక్షణ కవచాన్ని ఇదిగో ఇప్పుడే ఏర్పాటు చేస్తా ఉన్నాను. రక్షణ కవచాన్ని ఇప్పుడే ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఇదిగో ఆర్థిక సమస్యల నుండి బయటకు తీసుకొస్తా ఉన్నాను. అప్పులు ఉన్నవారు ఈ ప్రాంగణములో ఉండరు, రుణములు ఉన్నవారు ఈ ప్రాంగణములో ఉండరు. ప్రతి ఒక్కరిని కూడా రుణ విముక్తుణ్ణి చేసి శాశ్వతమైన కృపతో ప్రభువా నడిపిస్తానని తెలియజేస్తా ఉన్నావయ్యా. తండ్రి నీకు వందనాలు తండ్రి. మరొకసారి తండ్రి నాయన ప్రభువా, తండ్రి సంఘ కాపరి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఇంకా దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. మీటింగ్ కోసం తండ్రి నాయన కష్టపడ్డ కార్యవర్గం వారు, యూత్ వారు ప్రభువా, మరి ముఖ్యంగా తండ్రి నాయన ప్రభువా వారి గొంతెత్తి నిన్ను స్తుతించిన ప్రభువా కొయర్ టీం వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక్కడున్న ప్రాంగణంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఈ రాత్రి ఏదో ఒకటి పొందుకోకుండా ఇంటికి వెళ్ళకూడదు ప్రభువా. నీ కృపను పొందుకోకుండా ఇంటికి వెళ్ళకూడదయ్యా. నీ ఆనందముతో తండ్రి నాయన మా హృదయం అంతా ఆనందంతో నిండిపోయి, సంతోషంతో నిండిపోయి తండ్రి నాయన నిన్ను స్తుతించాలనే కాంక్షతో, కోరికతో తండ్రి నాయన ఒక గొప్ప మనసు కలిగి తిరిగి మా గృహాలకి తండ్రి నాయన చేరువంత వరకు తండ్రి మా అందరికీ మీరు తోడై ఉండండి. సంఘాన్ని అభివృద్ధి చేయండి, నలువైపులా కూడా తండ్రి నాయన విస్తరించండి. మీ కృపలో, మీ కాపుదల్లో అందరినీ కూడా మీరు నడిపించండి. అలాగే తండ్రి నాయన ఎందరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ధారాళముగా మీరు దీవించి విస్తరించి మీ కృపలో భద్రపరిచి రక్షించమని మా రక్షకుడు, మా కాపరి, మా నాయకుడు ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.